హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కిల్ క్రాఫ్టర్స్. గత క్లాస్లో మనం పాలసీస్ గురించి చూసాం. 1958 ఎస్పీఆర్ పాలసీ గురించి, 1983 టీపీఎస్ గురించి, అలాగే 2003 ఎస్టీపీ గురించి, 2013 ఎస్టీఐపీ గురించి, 2020 ఎస్టీఐపీ పాలసీస్ గురించి చూసాం. ఇవాళ క్లాస్లో మనం నెక్స్ట్ టాపిక్ అయిన నేషనల్ స్ట్రాటజీస్, జాతీయ వ్యూహాల గురించి చర్చించుకుందాం. అసలు ఏముంది, బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏమిటి, నేషనల్ స్ట్రాటజీస్ జాతీయ వ్యూహాలు రావడానికి గల కారణాలు ఏమిటి, జాతీయ వ్యూహాలో ఏ టాపిక్ మనం డిస్కస్ చేసుకోవాలి, ఏదైతే జాతీయ వ్యూహాలు దాని యొక్క ఆవశ్యకత ఏందో చూద్దాం. మనం ముందుగా నేషనల్ స్ట్రాటజీస్ అనేది దీర్ఘకాలికంగా, అంటే ఒక 10 years పీరియడ్, 15 years పీరియడ్, 20 years పీరియడ్, టైం పీరియడ్ అనేది లాంగ్ టైం పీరియడ్ తీసుకొని స్ట్రాటజీ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మనకు ఏదైతే అవసరం ఉందో, భవిష్యత్తులో ఏ టెక్నాలజీ అవసరం ఉందో, భవిష్యత్తులో ఏ ప్రాజెక్ట్స్ కొనసాగించాలో అవి ముందుగా ప్రిపేర్ చేసుకొని, ఏ మిషన్స్ ముందుగా తయారు చేసుకోవాలనేది ముందుగా లక్ష్యంగా పెట్టుకొని 2047 నాటికి ఇలా ఉండాలి భారతదేశం, 2020 నాటికి ఈ విధంగా ఉండాలి అనేది లక్ష్యంగా పెట్టుకొని జాతీయ వ్యూహాలు అనేది రచించడం జరిగింది. గతంలో తీసుకుంటే మనకు 5 years ప్లాన్స్ అనేవి ఉండేవి. గతంలో మనకు 5 years ప్లాన్స్, పంచవర్ష ప్రణాళికలు అనేవి ఉండేవి. ఈ పంచవర్ష ప్రణాళికలు వచ్చేసి 5 year టైం పీరియడ్ మాత్రమే ఉండేది. ఈ 5 year టైం పీరియడ్లోనే మనకి ఏ అవసరాలు ఉన్నాయో దాని దగ్గరికి ప్రిపేర్ చేసుకునేట వాళ్ళం. కానీ మారుతున్న కాలం, మారుతున్న టెక్నాలజీ, మన దేశానికి గల ఆవశ్యకత, మన దేశానికి గల అవసరాలు, ఏ అవసరాలు ఉన్నాయి, ఏ టెక్నాలజీ అవసరాలు ఉన్నాయి, ఏ మిషన్స్ అవసరం ఉన్నాయి, పేదలకు కానీ, మహిళలకు కానీ, మైనారిటీస్, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఏమేమి అందించాలి, భవిష్యత్తులో ఏ టెక్నాలజీస్ ముందుగా రూపొందించుకోవాలి అనే ఆవశ్యకతకు మనం రూపొందించుకునే నేషనల్ స్ట్రాటజీస్. ఈ నేషనల్ స్ట్రాటజీస్లో మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ప్లానింగ్ కమిషన్స్ గురించి. ప్లానింగ్ కమిషన్ అంటే 5 year ప్లాన్స్ పూర్తిగా కాదండి, అది నేషనల్ స్ట్రాటజీస్ రావడానికి ముందు 5 years ప్లాన్స్ గురించి కొద్దిగా డిస్కస్ చేసుకొని నేషనల్ స్ట్రాటజీస్కి ఎందుకు ఆవశ్యకత అయిందో అనేది మనం తెలుసుకోదలుచుకున్నాం. అలాగే 5 year ప్లాన్స్ తర్వాత అలాగే టిఫాక్ గురించి మీకు గత పాలసీస్లోనే చెప్పాను. టిఫాక్ గురించి డిఎస్టీ కిందకి ఉంది టిఫాక్. టిఫాక్ అంటే టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్. 1983 టీపీఎస్లోనే మీకు టిఫాక్ గురించి చెప్పడం జరిగింది. ఈ క్లాస్లో కూడా టిఫాక్ గురించి చెప్తా. అలాగే మనకు యుఎన్ఎఫ్సిసి క్లైమేట్ చేంజ్, అట్మాస్ఫియర్ వేడెక్కడం, వాతావరణం వేడికి సంబంధించిన మార్పులు ఏమేమి జరిగినాయి దాన్ని కూడా నేషనల్ స్ట్రాటజీస్లో డిస్కస్ చేస్తాం. ఎందుకు యుఎన్ఎఫ్సిసి అనేది డిస్కస్ చేస్తామంటే దానిలో గల టెక్నాలజీ, అంటే మనకు వాతావరణం వేడెక్కుతుంది దేని ఆధారంగా, గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఏమిటి గ్రీన్ హౌస్ గ్యాసెస్? కార్బన్ డైఆక్సైడ్, మీథేన్. ఈ గ్యాసెస్ ఆధారంగా ఏమవుతుందంటే నైట్రస్ ఆక్సైడ్ N2O. ఈ గ్యాసెస్ వల్ల మనకు వాతావరణం అనేది వేడెక్కడం జరుగుతుంది. ఈ వేడెక్కడం వలన కార్బన్ డైఆక్సైడ్, ఈ మీథేన్, అలాగే నైట్రస్ ఆక్సైడ్ని తగ్గించడానికి క్యోటో ప్రోటోకాల్ ఆధారంగా, అలాగే ప్యారిస్ అగ్రిమెంట్ ఆధారంగా మనం ఏవేవైతే ఉన్నాయో గ్యాసెస్ని తగ్గించాలని ఒప్పందాలు చేసుకున్నాం. దాని ఆధారంగానే న్యూ టెక్నాలజీ అనేది ఏదైతే ఉన్నదో స్ట్రాటజీ, ఏదైతే జాతీయ వ్యూహం ఉందో దాంట్లో కూడా వ్యూహాలను రచించడం జరిగింది. యుఎన్ఎఫ్సిసి ఆధారంగా మనం ఏమైనా రచించుకున్నాం అంటే రెన్యూవబుల్ ఎనర్జీ, ఏదైతే పునరుత్పాదక శక్తి ఏదైతే ఉంటుందో ఆ పునరుత్పాదక శక్తి ఆధారంగా ఈ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎమిషన్స్ ఏవి, ఈ కార్బన్ డైఆక్సైడ్ కానీ, మీథేన్ కానీ, నైట్రస్ ఆక్సైడ్ అనేది తగ్గించడం ఎలా, దేని ఆధారంగా అంటే న్యూ టెక్నాలజీ ఆధారంగా, అంటే గ్రీన్ హైడ్రోజన్ ఆధారంగా మనం పొల్యూషన్ అనేది, ఎమిషన్స్ అనేది తగ్గించడం జరుగుతుంది. భవిష్యత్తులో ఏవైతే టెక్నాలజీ అవసరం, భవిష్యత్తులో ఏవైతే స్ట్రాటజీస్ మనం రూపొందించుకోవాలో అనే ఆవశ్యకతకు రూపొందించుకోవడానికి నేషనల్ స్ట్రాటజీ అనేది తయారు చేసుకోవడం జరిగింది. ముందుగా మనం నేషనల్ స్ట్రాటజీ చూసుకుంటే 1947 నుంచి చూసుకుందాం. 1947 నుంచి ఇప్పటి వరకు ఏ టెక్నాలజీ అనేది రూపొందించుకున్నాం, ఏ స్ట్రాటజీస్, వ్యూహాల ఆధారంగా మనం ఏ టెక్నాలజీ అనేది రూపొందించుకోవడం జరిగింది. ఇవి నేషనల్ స్ట్రాటజీ. 1947 నాటికి, భారతదేశం స్వతంత్రం వచ్చిన నాటికి భారతదేశం పేదరికంలో ఉంది. అలాగే దానికి సంబంధించిన ఇండస్ట్రియలైజేషన్ పెద్దగా జరగలేదు. పూర్తిగా వ్యవసాయ ఆధారిత దేశంగానే మాత్రమే భారతదేశం అనేది ఉండేదండి. దాని తర్వాత వచ్చిన 5 year ప్లాన్స్ చూద్దాం, ఒక్కొక్కటిగా చూద్దాం. నేషనల్ స్ట్రాటజీస్
జాతీయ వ్యూహాలు. 1947 తర్వాత భారతదేశం పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియా ఒక పరిస్థితి ఏ విధంగా ఉంది? 1947లో స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశం ఆర్థికంగా మరియు సామాజికంగా చాలా వెనుకబడి ఉంది. 1947 స్వతంత్రం వచ్చే నాటికి భారతదేశం ఆర్థికంగా మరియు సామాజికంగా వెనుకబడి ఉంది. అలాగే దేశంలో పెద్ద ఎత్తున పేదరికం, ఆకలి, నిరుద్యోగం ఉన్నాయి. అప్పటికే మనకేమున్నాయి? పేదరికం ఉంది, ఆకలి, నిరుద్యోగం అని ఉంది. ఇవి జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ ఏ విధంగా ఉంది నేషనల్ స్ట్రాటజీస్ గల ఆవశ్యకత గల కారణాలు తెలుసుకుంటాం. మీరు ఇవన్నీ నోట్ డౌన్ చేసుకోకండి. మీరు జస్ట్ ఇది ఎందుకు ఆవశ్యకత గల కారణాలు తెలుసుకొని ఎక్కడైతే మనకు స్టార్ట్ అవుతుందో నేషనల్ స్ట్రాటజీ అక్కడి నుంచి నోట్ డౌన్ చేసుకోండి. ఇక్కడ పరిశ్రమలు చాలా తక్కువగా ఉండేది, మరియు వ్యవసాయంపై మాత్రమే ఆధారపడటం జరిగింది. ఇక్కడ 1947 ఇండిపెండెన్స్ వచ్చే నాటికి భారతదేశం పూర్తిగా వ్యవసాయ ఆధారిత దేశంగా ఉంది. పరిశ్రమలు పెద్దగా లేవు. అలాగే చదువు సంబంధించింది, ఆరోగ్య సేవలు సామాన్య ప్రజలు అందుబాటులో లేవు. చదువు, ఆరోగ్యం, అలాగే ఆరోగ్య సేవలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేవు. ఏ నాటికి? 1947 ఇండిపెండెన్స్ నాటికి భారతదేశం పూర్తిగా వ్యవసాయ ఆధారిత దేశం. అలాగే ఆరోగ్య సంబంధించిన సేవలు కానేసి, అలాగే తీసుకుంటే పిల్లలకి చదువు కానేసి ప్రజలకు అందుబాటులో అనేవి లేవు ఇవి. నెక్స్ట్ తీసుకుంటే ఎందుకు ప్లాన్డ్ డెవలప్మెంట్ అవసరమైంది? మనకు ప్లాన్డ్ డెవలప్మెంట్ అవసరమైంది? ప్లాన్డ్గా ముందుకు వెళ్ళాలి. ఎందుకు అవసరమైందంటే గతం మనం చూసుకున్నాం కదా, 1947 ఇండిపెండెన్స్ నాటికి భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం మాత్రమే ఉంది, పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు. ఓన్లీ వ్యవసాయం మీదనే ఎక్కువ డిపెండ్గా ఉండేదన్నమాట. ఇది చూసుకుంటే ప్లాన్ డెవలప్మెంట్ అవసరం. దేశ వనరులు పరిమితంగా ఉండేది, వాటిని మాత్రమే వినియోగించుకోగలుగుతున్నాం. దేశంలో ఉన్న వనరులు మాత్రమే వినియోగించుకోగలిగినాం. దేశ వనరులు పరిమితంగా ఉండటంతో వాటిని సరిగ్గా ఉపయోగించాల్సిన అవసరం వచ్చింది. దీర్ఘకాలిక లక్ష్యాలతో అభివృద్ధి ప్రణాళికలు అవసరమయ్యాయి. ఏదైనా లక్ష్యాలు పెట్టుకుంటే ఆ లక్ష్యాలు అనేది దీర్ఘకాలికంగా ఉన్నాయి. కాబట్టి మన ప్లాన్ ఎకనామీ 5 years ప్లాన్ అనేది 5 years మాత్రమే ఉన్నాయి. ఆ టైం కల్లా ఆ మిషన్స్ అనేది సక్సెస్ఫుల్ అయిందో లేదో కూడా తెలియదు. తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేది ఇది చేపడుతుందో లేదో తెలియదు. ఒకవేళ అదే గవర్నమెంట్ ఉంటే కంటిన్యూ చేస్తుంది, లేదు అంటే వేరే గవర్నమెంట్ వస్తే దాన్ని పక్కన పెట్టేస్తుంది. అలా కాకుండా మనకు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది అవసరమయ్యాయి. ఇక్కడ నుంచే నేషనల్ స్ట్రాటజీ అనే భావన పుట్టింది. దీర్ఘకాలిక అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు అనేది రచించాలి. దాని ఆధారంగా నేషనల్ స్ట్రాటజీస్ అనే భావన పుట్టడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే నేషనల్ స్ట్రాటజీ ఇనిషియల్ ఐడియా. జాతీయ వ్యూహం అనేది దేశ భవిష్యత్తుకు ముందుగానే ప్లాన్ చేయటం. జాతీయ వ్యూహం, నేషనల్ స్ట్రాటజీ అనేది దేశ భవిష్యత్తు అంటే ముందస్తుగా మనకి ఏ అవసరాలు ఉంటాయో ముందుగా అంచనా వేసి ప్రణాళికలు రచించుకోవడం, దీర్ఘకాలిక ప్రణాళికలను రచించుకోవడం జరుగుతుంది. జాతీయ వ్యూహం అనేది దేశ భవిష్యత్తును ముందుగానే ప్లాన్ చేయటం. ఇది ప్రజల జీవన ప్రమాణాన్ని క్రమంగా మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీని ఆధారంగా ఏమవుతుంది? మనం దీర్ఘకాలిక ప్రణాళికలను రచించడం ఆధారంగా దేశ ప్రజల జీవన ప్రమాణాన్ని క్రమంగా మెరుగుపరచడం జరుగుతుంది. అలాగే ఈ ఆలోచన ఆధారంగా ప్రభుత్వం సంస్థాగత ప్రణాళికల వ్యవస్థను రూపొందించింది. ఈ ఆలోచన ఆధారంగానే భారత ప్రభుత్వం ఏం చేసిందంటే సంస్థాగత ప్రణాళికల వ్యవస్థను రూపొందించింది. ప్రణాళిక వ్యవస్థను రూపొందించడం జరిగింది. ఇప్పుడు నేషనల్ స్ట్రాటజీ అనేది మీకు ఎందుకు ఆవశ్యకత ఏందో చూసాం. ఎందుకు ఆవశ్యకత? దీర్ఘకాలిక ప్రణాళికల కోసం దేశ ప్రజల అవసరాల కోసం, దేశ ప్రజల జీవన ప్రమాణం మెరుగుపరచడం కోసం దీర్ఘ ప్రణాళిక అనేది రూపొందించడం జరిగింది. దీని ఆధారంగానే మనం నేషనల్ స్ట్రాటజీ, జాతీయ వ్యూహాలు రచించడం జరిగింది. నెక్స్ట్ తీసుకుంటే ఫస్ట్ నేషనల్ స్ట్రాటజీ సిస్టమ్ ప్లానింగ్ ఎరా.
ఫస్ట్ నేషనల్ స్ట్రాటజీ సిస్టమ్ ప్లానింగ్ ఎరా. మీకు చెప్పాను కదండి ఇందాక, ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పాటు జరిగింది? 1950s మనకు ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి ఈ 5 year ప్లాన్స్? 1951లో మనకు 5 year ప్లాన్స్ అనేది ప్రారంభమైంది. 1950లో స్టార్ట్ అయినా 1951లో 5 years ప్లాన్స్ అనేది స్టార్ట్ అయింది. 1951 to 5 years చేసుకోండి, 1956 వరకు, 1951 to 1956 వరకు ఈ పంచవర్ష ప్రణాళికల్లో ఫస్ట్ భాగం పంచవర్ష ప్రణాళిక వ్యవసాయం మీదనే ఎక్కువ వ్యవసాయం మీదనే వ్యూహాలను రచించడం జరిగింది. వ్యవసాయం మీదనే ఎక్కువ డిపెండ్ అయ్యింది. కరెక్ట్ చెప్పాలంటే వ్యవసాయం మీదనే ఎక్కువ డబ్బు అనేది ఖర్చు చేసింది వ్యవసాయం మీదనే. అలాగే తీసుకుంటే 1956 to 61 నెక్స్ట్ 5 year ప్లాన్స్ ఏ విధంగా ఉంది? 56 to 61 ఇండస్ట్రియలైజేషన్ మీద ఉన్నాయి. అలా ఈ ప్రణాళిక 1951 to అప్ టు మనకు 2014 31st December వరకు ఈ పంచవర్ష ప్రణాళిక 12 పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి కదండి. 1951 to 2014 చివరి వరకు 31st December వరకు. 2015 నుంచి మనకు నీతి ఆయోగ్ అనేది రావడం జరిగింది. ప్లానింగ్ కమిషన్ దాని తర్వాత వచ్చింది మనకు నీతి ఆయోగ్. January 1st 2015 అమలు చేయడం జరిగింది. ఈ ప్లానింగ్ కమిషన్లో 5 year ప్లాన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 5 year ప్లాన్స్ ఆధారంగా వ్యూహాలు అనేది రచించడం జరిగింది. కాబట్టి మనకు దీర్ఘకాలిక ప్రణాళికల అవసరం అనేది ఏర్పడింది. ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడానికి మనకు జాతీయ వ్యూహాలు అనేది దీర్ఘకాలిక ప్రణాళిక అనేది రూపొందించుకోవాలనే ఆవశ్యకత అనేది ఏర్పడింది. ఇక్కడ చూసుకుంటే మనకు చూడండి 5 years ప్లాన్, ఫస్ట్ నేషనల్ స్ట్రాటజీ, ప్లానింగ్ ఎరా, ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు. ఇక్కడ చూడండి ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు 1950sలో భారత ప్రభుత్వం ప్లానింగ్ కమిషన్ను ఏర్పాటు చేసింది. భారత ప్రభుత్వం 1950లో ప్లానింగ్ కమిషన్ను ఏర్పాటు చేసింది. దీని ప్రధాన లక్ష్యం, ప్లానింగ్ కమిషన్ ఒక ప్రధాన లక్ష్యం ఏమిటి? దేశ అభివృద్ధిని ఒకే దిశలో నడిపించడం. దేశ అభివృద్ధిని ఒకే దిశలో నడిపించడం. ఆ గవర్నమెంట్ ఎంతవరకు 5 years ప్లాన్ వరకు ఉంటుందో నెక్స్ట్ గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ ఉంటే అది చతుకునబడుతుందండి. అలా కాకుండా నెక్స్ట్ అదే గవర్నమెంట్ ఉంటే కంటిన్యూ చేస్తుంది. అలా కాకుండా మనకు ఒక మిషన్, డ్రింకింగ్ సంబంధించిన మిషన్స్ కానీ, లిటరసీ సంబంధించిన మిషన్స్ కానీ, క్వాంటమ్ టెక్నాలజీ సంబంధించిన మిషన్స్ కానీ, ఇవన్నీ దీర్ఘకాలికంగా ఉండాలండి. దీర్ఘకాలికంగా ఉండాలంటే దాని యొక్క టైం పీరియడ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. దాని టైం పీరియడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు వ్యూహాలు దీర్ఘకాలిక ప్రణాళికల ఆధారంగా రూపొందించాలి. ఇలా తీసుకుంటే ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ చూసుకుంటే మనకు 5 years ప్లాన్స్ ప్రకారం దీని ప్రధాన లక్ష్యం దేశ అభివృద్ధిని ఒకే దిశలో నడిపించటం. కేంద్ర ప్రభుత్వం దేశానికి అభివృద్ధి దిశని నిర్ణయించేది. కేంద్ర ప్రభుత్వం దేశానికి అభివృద్ధి దిశను నిర్ణయించేది. అలాగే 5 years ప్లాన్స్ ప్రారంభం 1951లో మొదటి 5 year ప్లాన్ ప్రారంభమైంది. ప్రతి 5 ఏళ్లకు ఒక అభివృద్ధి వ్యూహాన్ని అమలు చేసేవారు. ప్రతి 5 ఏళ్లకు ఒక అభివృద్ధి వ్యూహాన్ని అమలు చేసేవారు. మొదటి ప్రణాళిక వ్యవసాయం మరియు సాగునీటిపై దృష్టి పెట్టింది. అలాగే తీసుకుంటే సెకండ్ 5 year ప్లాన్ వచ్చేసి ఇండస్ట్రీస్ మీద ఎక్కువ దృష్టి పెట్టింది. అలాగే 2014 వరకు తీసుకుంటే విద్యాపరంగా, అటు ఆరోగ్యపరంగా, శాస్త్ర సాంకేతిక పరంగా అనేవి ప్రణాళికలు చేయటం జరిగింది. కాకపోతే దీర్ఘకాలిక ప్రణాళిక అనేది ఆవశ్యకతని ఏర్పడింది. దాని ఆధారంగా పంచవర్ష ప్రణాళికను రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్లానింగ్ కమిషన్ ఎండింగ్ వచ్చేసి 31st December 2014. 1st January 2015 నుంచి మనకు నీతి ఆయోగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూడండి ప్లానింగ్ బేస్డ్ నేషనల్ స్ట్రాటజీస్ 1951 to 2017. తర్వాత ప్రణాళికలో పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం, శాస్త్ర సాంకేతికత చేరాయి. ఈ తర్వాత ప్రణాళికలు అనేది 3rd, 4th, 5th, 6th ఈ ప్రణాళికలో విద్య, పరిశ్రమలు, ఆరోగ్యం, శాస్త్ర సాంకేతికత చేరాయి. 1959 నుంచి 2017 వరకు 5 year ప్లాన్స్ భారత్ జాతీయ వ్యూహాలకు ప్రధాన రూపంగా కొనసాగి ఈ దశను ప్లానింగ్ బేస్డ్ స్ట్రాటజీ ఎరా అంటారు. దీన్ని ఏమంటారంటే 5 years ప్లానింగ్ ఎరా అని ఏమంటారంటే ప్లానింగ్ బేస్డ్ స్ట్రాటజిక్ ఎరా అంటారు. ప్లానింగ్ బేస్డ్ స్ట్రాటజీ ఎరా. దీని తర్వాత మనకు వచ్చింది నీతి ఆయోగ్. జాతీయ వ్యూహాల్లో భాగంగా మనకు వచ్చింది ఏంటంటే నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ అనేది 2015 January 1st నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. అలాగే తీసుకుంటే చేంజ్ ఓల్డ్ సిస్టమ్ అంటే మనకు ఈ ప్లానింగ్ సిస్టమ్స్ ఉన్న కాలంలో
మనకు ఎల్పిజి రిఫార్మ్స్ అనేది జరిగింది. ఎల్పిజి రిఫార్మ్స్ ఎప్పుడు జరిగింది? 1991లో జరిగింది. పివి నరసింహారావు గారి గవర్నమెంట్లో ఎల్పిజి రిఫార్మ్స్ అనేది జరిగింది. ఎందుకంటే మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, ఎకనామిక్ క్రైసిస్ అనేది భారతదేశానికి ఏర్పడింది. విదేశీ మారక ద్రవ్యాలు అనేది ఇండియాలో తగ్గిపోయాయి. దీని ఆధారంగా చూడండి, ఈ ఎల్పిజి అంటే ఏంది? లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ 1991లో పివి నరసింహారావు గారు తీసుకురావడం జరిగింది. ఈ లిబరైజేషన్ అంటే ప్రభుత్వం సంబంధించిన రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని సరళీకరించడం జరిగింది. అప్పటి వరకు ఇండియా రూల్స్ రెగ్యులేషన్స్, ఏదన్నా కంపెనీ ఇండియాలో పెట్టుబడి పెట్టాలంటే వివిధమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఇబ్బందికరంగా ఉండేది. దానివల్ల వివిధ కంపెనీలు అనేది భారతదేశానికి రావటం కానీ తగ్గిపోయాయి. దీని ఆధారంగా ఏం చేశారంటే మన దేశంలో విదేశీ మారక ద్రవ్యాలు తగ్గిపోయాయి, అలాగే దేశ ఎకనామిక్ క్రైసిస్లో ఉంది. దీని ఆధారంగా ఎల్పిజి రిఫార్మ్స్ అనేది తీసుకురావాలి. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఎవరు మనకు? పివి నరసింహారావు గారు గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారు. వీళ్ళు ఏం చేశారంటే ఎల్పిజి రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చారు. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని సరళీకరించారు. అలాగే ప్రైవేట్ యొక్క భాగస్వామ్యాన్ని పెంపొందించారు. ప్రైవేట్ రంగానికి అవకాశం అనేది కల్పించారు. గ్లోబలైజేషన్, జీ అంటే ఎల్ అంటే లిబరైజేషన్, పి అంటే ప్రైవేటైజేషన్, జీ అంటే గ్లోబలైజేషన్. గ్లోబలైజేషన్ అంటే మనకు సంబంధించిన సేవలు ఏదైతే ఇతర ప్రాజెక్టులకు, ఇతర దేశాలకు అవసరమైన సేవలు మనం అందించటం, అలాగే మనకు సంబంధించిన డబ్బు కానీ, మనకు సంబంధించిన ఆలోచనలు కానీ ఇతర దేశాలతో పాలు పంచుకోవటం, ఒక దేశం నుంచి ఇతర దేశానికి. దీన్ని అంటారు వస్తువుల ఒక మార్పిడి, ఇక్కడ నుంచి ఇంపోర్ట్స్ చేయటం, ఎక్స్పోర్ట్స్ చేసుకోవడం. దీన్ని ఏమంటారంటే గ్లోబలైజేషన్. దీన్ని అంటారు గ్లోబలైజేషన్. ఇక్కడ మనం చూసుకుంటే గ్లోబలైజేషన్ గురించి తీసుకుంటే, ఈ గ్లోబలైజేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక దేశం నుంచి ఇంకో దేశంతో సహకార ఒప్పందాలు అనేవి జరుగుతుంటాయి. దీని ఆధారంగా మనకు డబ్ల్యూటీఓ గురించి చెప్పాలి. డబ్ల్యూటీఓ ఎప్పుడు ఏర్పడింది? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 1995లో ఏర్పడింది. ఈ గ్లోబలైజేషన్ ఏదైతే ఉందో గ్లోబలైజేషన్ ఆధారంగా డబ్ల్యూటీఓ అనేది ఏర్పడటం జరిగింది. గ్లోబలైజేషన్ ఆధారంగా కదండి. ఎప్పుడైతే మనం ఇక్కడ వస్తువు అక్కడ దేశానికి, అక్కడ వస్తువు ఇక్కడ ఇట్లా మార్పిడి అనేది జరుగుతుంది కదా, దీని ఆధారంగా ఏం చేసిందంటే డబ్ల్యూటీఓ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. డబ్ల్యూటీఓ ఎప్పుడు ఏర్పడింది? మనకు 1995లో ఏర్పడింది. డబ్ల్యూటీఓ ఏం చేసిందంటే మనకు ఏదైతే ఇతర దేశాల వస్తువులు మన దేశానికి పంపించినప్పుడు ఆ దేశపు ఏదైతే విదేశీ వస్తువు ఉంటుందో ఆ విదేశీ వస్తువును మన దేశీయ వస్తువుగా ట్రీట్ చేయాలి. దాన్ని అంటారు, మన దేశపు వస్తువుగా నేషనల్ ట్రీట్మెంట్ అంటారండి. దాన్ని ఏమంటారు? నేషనల్ ట్రీట్మెంట్. విదేశీ వస్తువుని మన దేశపు వస్తువుగా ట్రీట్ చేస్తూ ఆ వస్తువు అనేది చలామణిలో ఉండాలి. అలాగే కొన్ని రూల్స్, విపరీతమైన టారిఫ్స్ అనేది, ఇప్పుడు అమెరికా ఇండియా మీద విపరీతమైన టారిఫ్స్ అనేది 50% అనేసి 18% అనేది టారిఫ్స్ అనేది పెంచుకుంటూ పోతుంది. అలా కాకుండా డబ్ల్యూటీఓ రూల్స్ ప్రకారంగా టారిఫ్స్ ఎట్లా పడితే అలా విధించడానికి లేదండి. ఎందుకంటే విదేశీ వస్తువులు మన దగ్గర విపరీతమైన టారిఫ్స్ అనేది ఇచ్చినప్పుడు ఈ దేశ వస్తువు అవతల దేశానికి ఎక్స్పోర్ట్ చేయడం అనేది ఇబ్బందికరంగా మారుతుంది. మీకు ఇక్కడ చూడండి, మన టాపిక్ వస్తే ఎల్పిజి రిఫార్మ్స్, డబ్ల్యూటీఓ గురించి చెప్పాను. ఈ డబ్ల్యూటీఓ ఆధారంగా ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్ పెరిగింది, అలాగే మనకు వ్యాపార పోటీతత్వం అనేది పెరిగింది. దీని ఆధారంగా ఇండస్ట్రియలైజేషన్ ఆధారంగా మనకేమవుతుందంటే పొల్యూషన్ అనేది గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది వాతావరణాన్ని వేడెక్కిస్తూ ఉంటాయి అన్నమాట. దీని ఆధారంగా ఏం చేసినట్టే మనం నేషనల్ స్ట్రాటజీలో చెప్పుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ప్లానింగ్ కమిషన్ గురించి ఒకటి. దీని ఆధారంగా దీని ఆవశ్యకత వల్ల మనకు నెక్స్ట్ స్ట్రాటజీస్ అవసరమైనాయి. దీని ఆధారంగా తర్వాత చేసుకుంటే లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఆధారంగా మనం ట్రేడ్ అనేది ఎక్కువ జరగటం వల్ల ఇండస్ట్రియలైజేషన్ అనేది ఎక్కువ జరిగి కార్బన్ డైఆక్సైడ్ అనేది విపరీతంగా రిలీజ్ అయ్యి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ అని ఎక్కువైపోయినాయి. దీని ఆధారంగా ఏం చేశారంటే నెక్స్ట్ యుఎన్ఎఫ్సిసి క్లైమేట్ చేంజెస్లో కొన్ని స్ట్రాటజీస్ అనేది తీసుకురావటం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే మనకు ఇక్కడ ఎల్పిజి రిఫార్మ్స్, మన టాపిక్ వచ్చేసరికి 1991 ఎకనామిక్ క్రైసిస్. 1991లో భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు ప్రమాదకర స్థాయికి తగ్గాయి. ఇక్కడ తీసుకుంటే 1991లో భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. అలాగే భారతదేశం దగ్గర విదేశీ మారక ద్రవ్య నిల్వలు
ప్రమాదకర స్థాయికి తగ్గాయి. ప్రభుత్వానికి అభివృద్ధి ఖర్చులు భారమయ్యాయి. ప్రభుత్వానికి అభివృద్ధి ఖర్చులు ఏదైతే అభివృద్ధి ఖర్చులు భారమయ్యాయి. దీని ఆధారంగా మనం ఏం చేశారు, అప్పుడు పివి నరసింహారావు గారు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎల్పిజి రిఫార్మ్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఎల్పిజి రిఫార్మ్స్ ప్రారంభమైనాయి ఎప్పుడు 1991లో ఎల్పిజి సంస్కరణలు ప్రవేశపెట్టారు. 1991లో ఎల్పిజి రిఫార్మ్స్ అనేది తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ తీసుకుంటే మనం ఎల్పిజి అంటే ఎల్ అంటే లిబరైజేషన్, సరళీకరించటం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని సరళీకరించటం, అలాగే ప్రైవేటైజేషన్, ప్రైవేట్ రంగానికి అవకాశం కల్పించటం, గ్లోబలైజేషన్ ద్వారా విదేశీ వాణిజ్యాన్ని, పెట్టుబడుల అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎల్పిజి అంటే లిబరైజేషన్ ద్వారా ప్రభుత్వ నియంత్రణ తగ్గించారు. లిబరైజేషన్ ద్వారా ప్రభుత్వ నియంత్రణ అనేది తగ్గించారు. అలాగే ప్రైవేటైజేషన్ ద్వారా ప్రైవేట్ రంగానికి అవకాశం కల్పించారు. ప్రైవేటైజేషన్ ఆధారంగా ప్రైవేట్ రంగానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. గ్లోబలైజేషన్ ద్వారా విదేశీ వాణిజ్యాన్ని తెరిచారు. అలాగే పెట్టుబడుల అవకాశాన్ని కల్పించారు. విదేశీ పెట్టుబడుల అవకాశాన్ని ఇవ్వటం జరిగింది. స్ట్రాటజీ థింకింగ్లో మార్పు. ఇక్కడ చూడండి, స్ట్రాటజీ థింకింగ్లో మార్పు. ఇప్పుడు వరకు నేషనల్ స్ట్రాటజీ చూసాం. ప్లానింగ్ కమిషన్ హెడ్డింగ్ పెట్టుకొని, ప్లానింగ్ కమిషన్ 1950s, ఇది మీకు అవసరం లేదండి. ఈ ప్లానింగ్ కమిషన్ 5 years ఆధారంగా ఉన్నాయి. కాకపోతే మనం కొత్త వ్యూహాలు, ఏదైతే జాతీయ వ్యూహాలు రూపొందించుకోవడానికి దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది అవసరం అనేది దాని ఆధారంగా మనకు వచ్చింది నీతి ఆయోగ్. 1950s నుంచి 2014 వరకు ఉంది ప్లానింగ్ కమిషన్. 2015 January 1 నుంచి వచ్చింది మనకు నీతి ఆయోగ్. ఇది రాసిన తర్వాత స్ట్రాటజిక్ థింకింగ్లో మార్పు. పాత ప్లానింగ్ మోడల్ ప్రపంచ పోటీలో సరిపోదని స్పష్టమైంది. ఏదైతే పాత ప్లానింగ్ మోడల్ అంటే 5 years ప్లాన్స్ అనేవి ప్రపంచ పోటీల్లో సరిపోదని స్పష్టమైంది. వేగవంతమైన నిర్ణయాలు మరియు ఫ్లెక్సిబిలిటీ అవసరమైనవి. నిర్ణయాలు వేగవంతంగా, అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్ మనకు అనుకూలంగా అంటే ఫ్లెక్సిబుల్గా ఉండటం కొత్త జాతీయ వ్యూహాలు దిశగా దారి తీశాయి. నెక్స్ట్ తీసుకుంటే న్యూ సిస్టమ్, మోడర్న్ నేషనల్ స్ట్రాటజీస్. న్యూ సిస్టమ్ అంటే ఏంది, మనకు నీతి ఆయోగ్ అనేది ఏర్పాటు అనేది జరిగింది. నీతి ఆయోగ్ ఇక్కడ తీసుకుంటే న్యూ సిస్టమ్, మోడర్న్ నేషనల్ స్ట్రాటజీస్. ఇక్కడ నుంచి మీరు రాసుకోండి. ఏది నేషనల్ స్ట్రాటజీ ఏవేవో రాసుకోవాలో, ఒక్కొక్క స్లైడ్లో ఏమేమి రాసుకోవాలో అది మాత్రమే రాసుకోండి. నేను చెప్తాను మీకు ఏమేమి రాసుకోవాలో. ఎండింగ్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ 31st December 2014. ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు ముగిసింది? 31st December 2014లో ముగిసిపోయింది. 2015లో ప్లానింగ్ కమిషన్ రద్దు చేశారు. అంటే దాని టైం పీరియడ్ 7 వరకు పనిచేసిందంటే 31st December 2014 వరకు పనిచేసింది. ఆఫ్టర్ 1st January 2015 ఏమైంది? నీతి ఆయోగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 5 years ప్లాన్స్ విధానం ముగిసింది. ఇది ఒక పాయింట్ రాసుకోండి. 5 years 2015లో ప్లానింగ్ కమిషన్ను రద్దు చేశారు. ఇది ఒకటి రాసుకోండి. నెక్స్ట్ తీసుకుంటే 5 years ప్లాన్స్ తర్వాత అలాగే రాష్ట్రాలకు ఎక్కువ స్వేచ్ఛ అవసరమైంది. అది వదిలేసేయండి. నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1st January 2015. 1st January 2015లో నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశారు. ఇది పాలసీ థింక్ ట్యాంక్గా పనిచేస్తుంది. పాలసీ యొక్క థింక్ ట్యాంక్, ఆలోచించే ట్యాంక్ లెక్క పనిచేసింది. థింక్ ట్యాంక్ అని దేన్ని అంటారంటే నీతి ఆయోగ్ని అంటారు. భవిష్యత్తులో ఏమేమి అవసరం ఉంటాయో దానికి ముందుగా రూపొందించుకునేది పాలసీకి సంబంధించిన థింక్ ట్యాంక్ అని దేన్ని అంటారు. ఏదైతే పాలసీ భవిష్యత్తులో అవసరం ఉంటాయో ఆ పాలసీని ముందుగా ఆలోచించి ఇది అవసరం ఉంటుంది, దీని ఆవశ్యకత ఉండొచ్చు అనేసి ముందుగా ఆలోచించే దాన్ని ఏమంటారంటే నీతి ఆయోగ్ని, దాన్ని ఏమంటారంటే పాలసీ థింక్ ట్యాంక్ అంటారు. కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారాన్ని ప్రాధాన్యం ఇస్తుంది. నీతి ఆయోగ్ వచ్చేసి కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారానికి ప్రాధాన్యత వస్తుంది. గతంలో తీసుకుంటున్న 5 years ప్లాన్లో కేంద్ర ప్రాబల్యమే ఎక్కువ ఉండేది. కేంద్రం ఏది చెప్తే ఆ విధంగా రాష్ట్రాలు పనిచేసేవి. కాకపోతే తర్వాతకి నీతి ఆయోగ్ వచ్చిన తర్వాతకి ఏమైంది?
కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఆఫ్టర్ నేషనల్ స్ట్రాటజీస్లో భాగంగా కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారానికి ప్రాధాన్యం ఇచ్చారు. నెక్స్ట్ తీసుకుంటే మనం న్యూ స్ట్రాటజీ ప్లానింగ్ నుంచి విజన్ పాలసీ ఆధారిత నేషనల్ స్ట్రాటజీకి మార్పు జరిగింది. ప్లానింగ్ నుంచి విజన్ పాలసీ ఆధారిత నేషనల్ స్ట్రాటజీకి మార్పు జరిగింది. దీర్ఘకాలిక లక్ష్యాలు నిర్ణయించబడ్డాయి. అమలు బాధ్యతలను మంత్రిత్వ శాఖలకి అప్పగించారు. ఈ అమలు బాధ్యతలు ఎవరికి అప్పగించారు? ఈ నేషనల్ స్ట్రాటజీకి సంబంధించిన బాధ్యత దీర్ఘకాలిక ప్రణాళికలు ఎవరికి అందించారంటే ఏవైతే వివిధ మంత్రిత్వ శాఖలు ఉంటారో ఆ మంత్రిత్వ శాఖలకి అందించడం జరిగింది. ఎన్విరాన్మెంట్ సంబంధించి మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మంత్రిత్వ శాఖలకి అప్పగించటం. అలాగే వివిధ ఏవైతే ఉంటాయో మనకు దానికి సంబంధించిన దీర్ఘకాలిక లక్ష్యాలు దేనికైతే పెట్టుకుంటారో ఆ లక్ష్యాలకు ఎవరికి కేటాయించారంటే వివిధ మంత్రిత్వ శాఖలకు కేటాయించడం జరిగింది. అలాగే తీసుకుంటే మనం టైప్స్ ఆఫ్ నేషనల్ స్ట్రాటజీస్ ఎన్ని ఉన్నాయి నేషనల్ స్ట్రాటజీస్ రకాలు ఎన్ని ఉన్నాయంటే విజన్ డాక్యుమెంట్స్ అని తీసుకుంటే మనకు 2 కనిపిస్తున్నాయండి. ఇక్కడ చూడండి, న్యూ ఇండియా ఎట్ ద రేట్ ఆఫ్ 75 అంటే భారతదేశం స్వతంత్రం వచ్చిన 75 నాటికి, అంటే 75 వేసుకుంటే 1947 + 75 వేసుకుంటే మనకు 2022 నాటికి భారత లక్ష్య దృష్టి ఏమిటి? 2022 నాటికి భారత లక్ష్య దృష్టి ఏమిటి? దాని అంటారు న్యూ ఇండియా ఎట్ ద రేట్ ఆఫ్ 75 కిందకి. విజన్ డాక్యుమెంట్లో ఇవి ఉన్నాయండి. విజన్ డాక్యుమెంట్లో భవిష్యత్తుకి ఏమేమి అవసరం, విజన్ అనేది ముందస్తు వ్యూహాలు అంటారు చూడండి, ముందస్తు వ్యూహాలు. దాన్ని న్యూ ఇండియా ఎట్ ద రేట్ ఆఫ్ 75, దీన్ని విజన్ డాక్యుమెంట్ 2022 నాటికి భారత లక్ష్య దృష్టి. అలాగే వికసిత్ భారత్ 2047 అంటే కరెక్ట్గా 100 సంవత్సరాలు. 1947 + 100 వేసుకుంటే 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారటం. 2047 నాటికి భారత్ అనేది అభివృద్ధి చెందిన, ఇంతవరకు మనం డెవలపింగ్ కంట్రీ, ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అంటారు కదా, 2047 నాటికి భారత్ డెవలప్డ్ కంట్రీగా అభివృద్ధి చెందాలని లక్ష్యంగా పెట్టుకున్నారండి. ఇది దేశం ఎలా ఉండాలి అని మాత్రమే చెప్తాయి. ఇవి ఏం చేస్తాయి? ఈ విజన్ డాక్యుమెంట్ ఏం చేస్తాయంటే దేశం ఎలా ఉండాలి మాత్రమే చెప్తాయి. విజన్ ముందస్తు వ్యూహాలు వేస్తారు, కానీ ఇది అమలు కాదు. విజన్ డాక్యుమెంట్ ఇవి దేశం ఎలా ఉండాలని మాత్రమే చెప్తాయి. నెక్స్ట్ చూసుకుంటే పాలసీ ఆర్ స్ట్రాటజీ డాక్యుమెంట్స్. పాలసీ, ఈ విజన్ ఆధారంగా ఏవైతే మనం 2022 అనేది ఒక విజన్ పెట్టుకున్నాం, 2047 అనేది విజన్ పెట్టుకున్నాం. ఈ విజన్ ఆధారంగా మనం రూపొందించుకుని పాలసీ మరియు స్ట్రాటజీ డాక్యుమెంట్స్ ఏంది అంటే ఏ పాలసీలు తీసుకెళ్ళాలి, ఇండియా ఇది డెవలప్డ్ కంట్రీ కావాలి, భారత్ అభివృద్ధి చెందిన దేశంగా, అభివృద్ధి చెందుతున్నా కాదంటే అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలంటే ఏమేమి తీసుకుపోవాలి, ఏ పాలసీలు క్రియేట్ చేయాలి, ఏ మిషన్స్ తీసుకురావాలి, ఏ టెక్నాలజీ అనేది ముందుగా రూపొందించుకోవాలి అనేది చూడాలి. దానికి సంబంధించి పాలసీస్, దాని యొక్క డాక్యుమెంట్స్ అనేది క్రియేట్ చేసేది, అంటే ఏ విధంగా అమలు చేయాలనేది ఈ పాలసీ మరియు స్ట్రాటజీ డాక్యుమెంట్ అనేది చెప్తుందండి. స్ట్రాటజీ ఫర్ న్యూ ఇండియా ఎట్ ద రేట్ ఆఫ్ 75 2021-26 ఒక కార్యాచరణ ప్రణాళిక విజన్ను ఎలా అమలు చేయాలన్న మార్గాన్ని చూపిస్తుంది. ఈ పాలసీ అనేది ఈ విజన్ను ఎలా అమలు చేయాలి అనేది ఎవరు చూపిస్తారంటే ఈ పాలసీ ఆర్ స్ట్రాటజీ డాక్యుమెంట్స్ అని చూపిస్తారు. విజన్ను ఎలా అమలు చేయాలనే మార్గాన్ని చూపిస్తుంది. స్ట్రాటజీ ఫర్ న్యూ ఇండియా అనేది ఈ పాలసీ, ఏదైతే పాలసీ ఉంటుందో ఆ పాలసీ ఏ విధంగా మనం అమలు చేయాలి అనేది చూపిస్తుంది. ఇది మంత్రిత్వ శాఖలకు స్పష్టమైన దిశను ఇస్తుంది. ఇది ఇందాక చెప్పాను. నెక్స్ట్ తీసుకుంటే సెక్టార్ వైజ్గా, అంటే ఏ పాలసీ తీసుకోవాలి, ఏ రంగాలను అభివృద్ధి చేయాలి, ఏ రంగాల్లో ఏ వ్యూహాలు అనేది రచించుకోవాలి. మనం ఎందుకు రచించుకోవాలి? 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి. 2027 నాటికి భారత లక్ష్య దృష్టి ఏమిటి అంటే ఏ విధంగా ఉండాలి, ఆ విజన్ ఆధారంగా, పాలసీస్ ఆధారంగా, ఈ పాలసీ ఏ విధంగా అమలు చేయాలి ఆధారంగా మనం సెక్టార్ వైజ్, రంగాల వారీగా అభివృద్ధి ఏ విధంగా జరగాలని కొన్ని సెక్టార్ వైజ్ నేషనల్ స్ట్రాటజీ అనేది రూపొందించుకోవడం జరిగింది. ఇవి చూసుకుంటే 2010 మీకు సీక్వెన్స్కి ఇచ్చాను. 2010 నాటికి నేషనల్ సోలార్ మిషన్స్
మీకు దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది, నెక్స్ట్ స్లైడ్లో ఉంది. నేషనల్ సోలార్ మిషన్స్ ఎనర్జీ, నేషనల్ సూర్యశక్తి మీద ఆధారపడి, అంటే రెన్యూవబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తి మీద ఆధారపడి సౌరశక్తి అనేది ఉత్పత్తి చేయటం. అంటే దీని ఆధారంగా మనకేమవుతుంది, ఏదైతే బొగ్గు ఆధారంగా మనం ఏదైతే ఎనర్జీ అనేది, శక్తి అనేది ఉత్పత్తి చేస్తున్నామో అవి భవిష్యత్తులో రిసోర్సెస్ అనేవి ఉంటాయో లేకపోతే ఉంటాయో లేవో తెలియదు. కాబట్టి మనం దేని మీద ఆధారపడాలి, రెన్యూవబుల్ పునరుత్పాదక శక్తి మీద ఆధారపడి దాని ఆధారంగానే మనం నేషనల్ సోలార్ మిషన్ అనేది రూపొందించుకోవడం జరిగింది. నేషనల్ సోలార్ మిషన్ ఎప్పుడు వచ్చింది, 2010లో వచ్చింది. 2010లో నేషనల్ సోలార్ మిషన్. నెక్స్ట్ 2015 అందరికి తెలిసిందే డిజిటల్ ఇండియా, డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా డిజిటల్ ఇండియా అనేది రూపొందించుకున్నాం. అలాగే తీసుకుంటే 2018లో నేషనల్ ఏఐ స్ట్రాటజీ. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఫర్ ఆల్ అంటారు. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఆల్, అందరికీ అందుబాటులో ఉండాలి ఏఐ అనేది. అలాగే తీసుకుంటే 2020లో నేషనల్ క్వాంటమ్ మిషన్, నేషనల్ క్వాంటమ్ మిషన్. అలాగే 2021 గ్రీన్ హైడ్రోజన్ మిషన్స్. ఇవన్నీ విజన్ డాక్యుమెంట్స్ కింద పనిచేస్తాయి, ఇవన్నీ విజన్ డాక్యుమెంట్స్ కిందకి పనిచేస్తాయి. ఇప్పుడు మనం మొత్తం ఎన్ని మిషన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 మిషన్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి నేషనల్ సోలార్ మిషన్, అంటే బొగ్గు చమురు వీటి మీద ఆధారపడకుండా రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఆధారపడి ఎన్విరాన్మెంట్కి ఎటువంటి హాని కలిగించకుండా ఉత్పత్తి చేసుకునేది నేషనల్ సోలార్ మిషన్ 2010. అలాగే తీసుకుంటే డిజిటల్ ఇండియా, డిజిటల్ టెక్నాలజీ. ప్రభుత్వ సేవలు ఏవైతే ఉన్నాయో మనకు అందుబాటులో ఉండేటట్టు, మనం ఎక్కడైతే కూర్చుంటామో ఆఫీసులకి తిరగకుండా ఒక చోట కూర్చొని మనకు ఏవైతే సర్టిఫికేట్స్ కావాలో అవి డిజిటల్ ఆధారంగా మనం చేసుకోవటం. అలాగే లావాదేవీలు డిజిటల్ ఆధారంగా యూపీఐ ఆధారంగా చేసుకోవటం. ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ అనేది సేవలు అనేది అందరికి అందుబాటులో ఉండేటట్టు చేసుకోవడం, డిజిటల్ టెక్నాలజీ 2015లో. అలాగే నేషనల్ ఏఐ స్ట్రాటజీ. ఏఐ అనేది ఇప్పుడు విద్యలో ఉపయోగిస్తుర్రు, వ్యవసాయంలో ఉపయోగించుకుంటుర్రు. వ్యవసాయంలో ఖచ్చిత వ్యవసాయం ఆధారంగా డ్రోన్స్ ఉపయోగించుకొని, డ్రోన్స్ ఆధారంగా ఆ పంట ఎంతవరకు నష్టపోయింది, అక్కడ వాటర్ ఎంత అవసరం ఉంది అనేది ఏఐ ఆధారంగా, అలాగే డ్రోన్స్ ఆధారంగా అనేది తెలుసుకోవటం జరుగుతుంది. అలాగే ఏఐ ఆధారంగా విద్యా కోర్సెస్, మనకి రీసెంట్గా వచ్చిన ChatGPT, పర్ప్లెక్సిటీ, అలాగే దీనికి సంబంధించిన కోర్స్ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ఏ ఆధారంగా ఏ డిగ్రీ చదవాలన్నా, ఓపెన్ డిగ్రీ చేయాలన్నా, ఏదైనా కానీ దాని కోర్స్ అనేది అందుబాటులో ఉంది. ఏ ఆధారంగా మనం ట్రాఫిక్ కంట్రోల్ అనేది చేయొచ్చు అండి. ఏ ఆధారంగా ట్రాఫిక్ కంట్రోల్ అనేది చేయొచ్చు. అలాగే కోర్సెస్ అనేది నేర్చుకోవచ్చు. ఏ ఆధారంగా టెలిమెడిసిన్ అనేది అందుబాటులోకి వచ్చింది. అట్లు హెల్త్లో ఏఐ, వ్యవసాయంలో కూడా మనకి ఏ అనేది ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ట్రాఫిక్ కంట్రోల్, ఎక్కడైతే మనకు ఒక జంక్షన్ కాడ సిగ్నల్ ఉంటుందో, మాస్ మొబిలిటీ, ఎక్కడైతే హ్యూజ్ ట్రాఫిక్ ఉంటుందో ఆ ట్రాఫిక్ చూసుకొని సెన్సార్స్ ఆధారంగా ఇక్కడ మొబిలిటీ ఎక్కువ కావాలి అంటే ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఎక్కడైతే తక్కువ ట్రాఫిక్, ఎక్కువ మాస్ మొబిలిటీ అనేది తక్కువ ఉన్నదో అక్కడ రెడ్ సిగ్నల్ ఇవ్వటం, ఎక్కడైతే మాస్ మొబిలిటీ ఎక్కువ ఉందో అక్కడ మనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరుగుతుందని. దీన్ని ఓన్లీ సెన్సార్స్ ఆధారంగా, ఎటువంటి వ్యక్తులు లేకుంటే సెన్సార్స్ ఆధారంగానే డెవలప్ చేయడం జరిగింది ఏఐను. అలాగే తీసుకుంటే నేషనల్ క్వాంటమ్ మిషన్ తీసుకుంటే మనకు సాధారణంగా కంప్యూటర్స్లో యూజ్ చేసే మనకు 0 లేదా 1 అనేది న్యూమరికల్ బిట్ అనేది యూజ్ చేస్తాం. కానీ ఈ క్వాంటమ్ మిషన్స్లో 0 మరియు 1 అనేది రెండు ఒకేసారి యూజ్ చేయడం జరుగుతుంది. దాని అంటారు క్యూబిట్ అంటారు, లేదా క్వాంటమ్ బిట్ అంటారండి. దీని ఆధారంగా ఈ క్వాంటమ్ ఆధారంగా రూపొందించుకున్న క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, క్వాంటమ్ కమ్యూనికేషన్ కానీ, సైబర్ సెక్యూరిటీ సంబంధించి ఈ క్వాంటమ్ ఆధారంగా ఎటువంటి హ్యాకింగ్ అనేది జరగదండి. ప్రజెంట్ డిఫెన్స్లో అనేది యూజ్ చేస్తారు. మీకు డిఫెన్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు క్వాంటమ్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ కూడా చెప్తా, బ్రీఫ్గా చెప్పేస్తా. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ హైడ్రోజన్ ఆధారంగా మనకు ఎటువంటి ఎమిషన్స్ కార్బన్ డైఆక్సైడ్ కానీ, మీథేన్ కానీ, నైట్రస్ ఆక్సైడ్ అనేది వాతావరణం అనేది రావండి గ్రీన్ హైడ్రోజన్ ఆధారంగా. ప్రజెంట్ దీన్నే యూజ్ చేస్తున్నారండి. దీన్ని యూజ్ చేసుకొని వాతావరణం అనేది తగ్గించడం జరుగుతుంది. భారతదేశం 2070 నాటికి నెట్ జీరో ఎమిషన్స్ అనేది టార్గెట్గా పెట్టుకుందండి. భారతదేశం 2070 నాటికి పూర్తిగా నెట్ జీరో ఎమిషన్స్ అనేది టార్గెట్గా పెట్టుకుందండి. అంటే ఎటువంటి ఎమిషన్స్ రిలీజ్ చేయవు. అంటే దాని ఆధారంగా మనకు వచ్చేసినవి ఎలక్ట్రికల్ వెహికల్స్. ప్రజెంట్ వస్తుంది ఎలక్ట్రికల్ వెహికల్స్.
నెక్స్ట్ ఫ్యూచర్ కూడా వచ్చేసి మనకు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయండి. పెట్రోల్ సంబంధించింది కానీ డీజిల్ సంబంధించింది ఉండవు. భవిష్యత్తులో మెల్లమెల్లగా మార్పు అనేది చెందుతుందండి ప్రజెంట్. ఎందుకంటే మనకు టార్గెట్ ఉంది, యుఎన్ఎఫ్సిసిలో ఒక టార్గెట్ అనేది నిర్ణయించకూడదు. నెట్ జీరో ఎమిషన్స్ బై 2070 నాటికి భారతదేశం అనేది నెట్ జీరో ఎమిషన్స్ని టార్గెట్గా పెట్టుకున్నాయండి. దాని ఆధారంగానే భారత్ అనేది పనిచేయడం జరుగుతుంది. దాని ఆధారంగా ఏ టెక్నాలజీస్ ఉన్నాయో ఆ టెక్నాలజీస్ అనేది ముందుకు తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఒక్కొక్క టెక్నాలజీ, నేషనల్ సోలార్ మిషన్ ఎనర్జీ గురించి చూద్దాం, తర్వాత డిజిటల్ ఇండియా గురించి, అలాగే నేషనల్ ఏఐ స్ట్రాటజీ గురించి, నేషనల్ క్వాంటమ్ మిషన్, అలాగే గ్రీన్ హైడ్రోజన్ మిషన్. ఫస్ట్ మనం చూసింది నేషనల్ స్ట్రాటజీలో భాగంగా నేషనల్ స్ట్రాటజీ గల ఆవశ్యకత ఏంది, బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చూసాం. ఎందుకు వచ్చింది మనకు ప్లానింగ్ కమిషన్స్కి సరిపోవు, 5 year ప్లాన్స్ అనేది సరిపోవు. దీర్ఘకాలిక ప్రణాళికల కోసం నేషనల్ స్ట్రాటజీ గల ఆవశ్యకత అనేది ఏర్పడడం జరిగింది. ఈ నేషనల్ స్ట్రాటజీస్ జాతీయ వ్యూహాల కోసం మనం 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలంటే మనం కొన్ని డాక్యుమెంట్స్, విజన్ డాక్యుమెంట్స్, అలాగే పాలసీ స్ట్రాటజీస్ అనేది అమలు చేసుకోవడం జరిగింది. దాన్ని ఆధారంగానే కొన్ని పాలసీస్, కొన్ని మిషన్స్ అనేది తీసుకోవడం జరిగింది. నేషనల్ సోలార్ మిషన్ 2010, అలాగే డిజిటల్ ఇండియా 2015, నేషనల్ ఏఐ స్ట్రాటజీ 2018, 2020, నేషనల్ క్వాంటమ్ మిషన్, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2021. ఇవి నెక్స్ట్ ఒక్కొక్కటి ఇవి ఎక్స్ప్లెనేషన్ చూడండి. సెక్టర్ వైజ్ నేషనల్ స్ట్రాటజీస్ అనేవి దేశ అభివృద్ధిలో ఒక ముఖ్య రంగాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రూపొందించిన జాతీయ స్థాయి వ్యూహాలు. ఇక్కడ చూడండి, సెక్టార్ వైజ్ రంగాల వారీగా నేషనల్ స్ట్రాటజీస్ జాతీయ వ్యూహాలు అనేవి దేశ అభివృద్ధిలో ఒక్కో ముఖ్య రంగానికి ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రూపొందించిన జాతీయ స్థాయి వ్యూహాలు. ఒక్కొక్క రంగానికి, ఇప్పుడు మనం డిజిటల్ టెక్నాలజీ తీసుకుంటే టెక్నాలజీ ఆధారంగా, అది సోలార్ తీసుకుంటే ఎనర్జీ ఆధారంగా, క్వాంటమ్ వచ్చేసి మనకు డిఫెన్స్ ఆధారంగా, ఇటు స్పేస్ ఆధారంగా క్వాంటమ్ టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ దృష్టిలో. అంటే ఒక్కొక్క రంగాన్ని ఒక్కొక్క స్థాయిలో అభివృద్ధి చేసుకుంటూ పోతుర్రు. అలాగే చెప్పారు ప్రభుత్వం రూపొందించిన జాతీయ వ్యూహాలు ఒక్కో ముఖ్య రంగాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రూపొందించిన జాతీయ స్థాయి వ్యూహాలు. దేశ అభివృద్ధి మొత్తం ఒకే విధానంతో జరగదని ప్రభుత్వం గ్రహించింది. దేశ అభివృద్ధి మొత్తం ఒకే విధానంతో జరుగుతుందండి, జరగదు. సెక్టార్ వైజ్ డెవలప్మెంట్ అనేది జరగాలి. వివిధ రకాల రంగాలను అభివృద్ధి చేస్తేనే సెక్టార్ వైజ్గా ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఎనర్జీ అంటే మనం ఇందాక తీసుకున్న నేషనల్ సోలార్ మిషన్స్లో శక్తి సంబంధించి ఎనర్జీ, టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ సంబంధించి డిజిటల్ టెక్నాలజీ వ్యవస్థల లాంటి రంగాలకు వేరు సమస్యలు, వేరే అవసరాలు ఉంటాయి. అందుకే ప్రతి ముఖ్య రంగానికి ప్రత్యేక వ్యూహాలు రచించబడ్డాయి. మీరు ఏం చేస్తారంటే అదైతే స్ట్రాటజీస్ ఎందుకు ఆవశ్యకత అవి రాసుకున్న తర్వాత ఆ స్ట్రాటజీస్ ఆధారంగా న్యూ స్ట్రాటజీ ఇండియా ఉంది కదండి, న్యూ ఇండియా స్ట్రాటజీ @75 2020 నాటికి భారత్ లక్ష్య దృష్టి ఏమిటి, అలాగే 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలి. ఈ లక్ష్యాల ఆధారంగా సెక్టార్ వైజ్ అభివృద్ధి అనేది జరిగింది. ఆ సెక్టార్స్ ఏమేమి ఉన్నాయి, ఆ సెక్టార్స్ రాసుకోండి. నేషనల్ సోలార్ మిషన్ వచ్చేసి 2010 అనేసి, నేషనల్ సోలార్ మిషన్ 2010, అలాగే డిజిటల్ ఇండియా 2015 అనేసి, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2021 అనేసి, ఈ విధంగా ఏవైతే మనం ఈ స్లైడ్స్లో డిస్కస్ చేసామో అవి ఏం చేస్తున్నట్టు ఇవన్నీ రాసుకోండి. డిజిటల్ టెక్నాలజీ, నేషనల్ సోలార్ మిషన్, నేషనల్ ఏఐ స్ట్రాటజీ ఏఏ ఫర్ ఆల్, అలాగే 2020 క్వాంటమ్ మిషన్, అలాగే గ్రీన్ హైడ్రోజన్ మిషన్స్, ఇవనేసి ఒక సీక్వెన్స్ ఆర్డర్ రాసుకోండి. తర్వాత ఈ సీక్వెన్స్ ఆర్డర్ రాసుకున్న తర్వాత మనకు ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. మీకు సోలార్ దీని గురించి డిస్కస్ చేసేసిన ఆల్రెడీ, కాబట్టి ఒక్కొక్కటిగా చెప్తాను. జస్ట్ 1 పాయింట్ అనేది నోట్ చేసుకోండి, 1-2 పాయింట్స్ మాత్రం నోట్ చేసుకోండి. 2010 ఇది ఇంపార్టెంట్. నేషనల్ సోలార్ మిషన్ ఎప్పుడు వచ్చింది? 2010లో నేషనల్ సోలార్ మిషన్, NSM అంటారు. నేషనల్ సోలార్ మిషన్ ఎనర్జీ సెక్టార్ సంబంధించింది. ఏం చెప్తారు? 2010లో భారత ప్రభుత్వం నేషనల్ సోలార్ మిషన్ను ప్రారంభించింది. భారత ప్రభుత్వం నేషనల్ సోలార్ మిషన్ ఎప్పుడు ప్రారంభించింది? 2010లో ప్రారంభించడం జరిగింది. అలాగే తీసుకుంటే ఈ జాతీయ వ్యూహం ఏదైతే తీసుకుంటామో సెక్టార్ వైజ్గా ఇంప్రూవ్మెంట్ తీసుకున్నామో ఈ వ్యూహం శక్తి రంగానికి సంబంధించిన జాతీయ వ్యూహం. ఏ రంగానికి సంబంధించింది? శక్తి రంగానికి, ఎనర్జీ సెక్టార్కి సంబంధించింది.
ఇది ఈ జాతీయ వ్యూహం. దేశంలో దేశంలో నానాటికి విద్యుత్ అవసరాలు పెరుగుతున్నాయి. దేశంలో విద్యుత్ అవసరాలు పెరుగుతున్న సమయంలో బొగ్గు చమురు లాంటి సాంప్రదాయ వనరులపై ఆధారపడడం ప్రమాదకరమని ప్రభుత్వం గుర్తించింది. దేని సాంప్రదాయం ఏమేమైంది? బొగ్గు మరియు చమురు నానాటికి తగ్గిపోతాయి. భవిష్యత్తులో దొరుకుతుందో దొరకకపోవచ్చు. దానికన్నా ముందు భవిష్యత్తు అవసరాలని కూడా మనం భవిష్యత్తులో ఎవరికైతే అవసరం ఉంటుందో దాన్ని కూడా మనం క్రమబద్ధంగా ఉపయోగించుకోవాలి. అంతేగాని విచ్చలవిడిగా ఉపయోగించుకోకూడదు. అందుకని బొగ్గు మరియు సాంప్రదాయ వనరులపై ఆధారపడడం ప్రమాదకరం ప్రభుత్వం గుర్తించి ఏం చేసింది? పునరుత్పాదక శక్తి సూర్యశక్తి మీద ఆధారపడడం జరిగింది. దీని ఆధారంగా మనకు పొల్యూషన్ ఉంటుందంటే ఎన్విరాన్మెంట్కి ఏమైనా హాని జరుగుతుందంటే జరగదు. ఇక్కడ చూడండి, అందుకే సూర్యశక్తి వంటి పునరుత్పాదక శక్తి రెన్యూవబుల్ ఎనర్జీ వినియోగాన్ని పెంచటమే ఈ వ్యూహం ఒక ప్రధాన లక్ష్యం. నేషనల్ సోలార్ మిషన్ ఒక ప్రధాన లక్ష్యం ఏమంటే పునరుత్పాదక శక్తి వినియోగాన్ని పెంచడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఇది ఒకటి రాసుకోండి. దీని ఆధారంగా వాతావరణంలో మార్పులు అనేవి తగ్గిపోతాయి. ఈ వ్యూహం వాతావరణ మార్పు సమస్యను తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. నేషనల్ సోలార్ మిషన్ 2010 నేషనల్ సోలార్ సూర్యశక్తి మీద ఆధారపడి పునరుత్పాదక శక్తిని వినియోగించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే సాంప్రదాయంగా వస్తున్న వనరులు ఏవైతే ఉంటే బొగ్గు చమురు అనేది అవి భవిష్యత్తులో ఎప్పటికైనా ప్రమాదకరంగా మారుతాయని గ్రహించి రెన్యూవబుల్ ఎనర్జీ పునరుత్పాదక శక్తి వినియోగాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. దేని ఆధారంగా అంటే నేషనల్ సోలార్ మిషన్ ఆధారంగా ఇవి లక్ష్యంగా పెట్టుకున్నాయి. అది ఎప్పుడు వచ్చింది? నేషనల్ సోలార్ మిషన్ మనకు 2010లో రావటం జరిగింది. నెక్స్ట్ నేషనల్ సోలార్ మిషన్ తర్వాత ఏంది మనకు టాపిక్? డిజిటల్ ఇండియా టెక్నాలజీ సెక్టార్. ఇందాక వచ్చేసి మనకు రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ సంబంధించింది పునరుత్పాదక శక్తిలో. ఇప్పుడు వచ్చేసి మనం టెక్నాలజీ సెక్టార్. 2015లో భారత్ ప్రభుత్వం డిజిటల్ ఇండియా అనే జాతీయ వ్యూహాన్ని ప్రారంభించింది. డిజిటల్ ఇండియా ఎప్పుడు వచ్చిందండి? మనకు 2015లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది సాంకేతికత, ఇది టెక్నాలజీకి సంబంధించిందండి. డిజిటల్ ఇండియా వచ్చేసి టెక్నాలజీకి సంబంధించింది. ఇందాక ఎనర్జీ సెక్టార్, ఇప్పుడు వచ్చేసి మనకు సాంకేతిక టెక్నాలజీ రంగానికి సంబంధించిన సెక్టార్ వైస్ నేషనల్ స్ట్రాటజీ. ఇది టెక్నాలజీ సంబంధించిన సెక్టార్ వైస్. ఏ రంగానికి చెందింది? ఈ జాతీయ వ్యూహం ఏ రంగానికి చెందిందంటే టెక్నాలజీ రంగానికి చెందింది జాతీయ వ్యూహం. ఈ వ్యూహం ద్వారా ప్రభుత్వ సేవలను డిజిటల్ రూపంలో ఏవైతే డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా ప్రభుత్వ సేవలు డిజిటల్ రూపంలో ప్రజలకు అందుబాటులో తేవటం జరిగింది. ఈ వ్యూహం ద్వారా ప్రభుత్వ సేవలను డిజిటల్ రూపంలో ప్రజలకు అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజెంట్ లావాదేవీలన్నీ యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. అలాగే మనకు డిజిలాకర్ ద్వారా సర్టిఫికేట్స్ అని ఒక చోట్ల ఉండటం, అలాగే ఆర్టీఏ ఎం వ్యాలెట్ ద్వారా మన లైసెన్స్ కానీ అలాగే ఆర్సీ ఇవి అనేసి దాంట్లో పెట్టుకోవడం జరుగుతుంది. దేని ఆధారంగా అంటే డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా ఒక యాప్ రూపంలో అన్నీ పెట్టుకుంటున్నాం. అలాగే ఈ నెక్స్ట్ తీసుకుంటే పాలనలో పారదర్శకతని పెంచటం, అలాగే సేవల్ని వేగంగా అందించటం, అవినీతిని తగ్గించడం. ముఖ్యంగా ఏంటంటే అవినీతిని తగ్గించడం. నీ సర్టిఫికేట్స్ నీ దగ్గరికే వచ్చేస్తున్నాయి. నీ ఏవైతే డాక్యుమెంట్స్ నీ దగ్గర పెట్టుకోగలుగుతున్నావు, ఆన్లైన్ రూపంలో చూపించుకోవాలంటే నువ్వు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం అనేది లేకుండా అయింది. ఈ విధంగా అవినీతి అనేది తగ్గించడం జరిగింది. గతంలో సర్టిఫికేట్స్కి ఏదైనా కావాలన్నా కానీ ఎంతో కొంత మోతాదులో తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా ఏం జరుగుతుంది? మనకు అవినీతి అనేది తగ్గించడం జరుగుతుంది. సేవలు వేగంగా అందుతున్నాయి. మనకు ఏవైతే సర్వీస్ ఉన్నదో వేగంగా అందుతున్నాయి. అలాగే పాలనలో అకౌంటబిలిటీ అనేది ఉంటుందండి. పాలనలో పారదర్శకత పెంచటం. అలాగే మీకు చెప్పినట్టు యూపీఐ, డిజిలాకర్, భారత్ నెట్ లాంటి వ్యవస్థలు వ్యూహం ఫలితంగా వచ్చాయి. ఏ వ్యూహం ఫలితంగా? డిజిటల్ టెక్నాలజీ వ్యూహం ఫలితంగా మనకు భారత్ నెట్ అనేది, డిజిలాకర్ అనేది, యూపీఐ పేమెంట్స్ అనేది జరగడం జరిగింది. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అండి. నెక్స్ట్ తీసుకుంటే నేషనల్ ఏఐ స్ట్రాటజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఆల్. ఏ రంగాల్లో ఉంది? మనకు వ్యవసాయ రంగంలో ఆరోగ్యం సంబంధించింది. అదే టెలిమెడిసిన్స్ అనేది ఏ ఆధారంగా
అందుకోగలుగుతుంది, ప్రజలకు అందుబాటులో ఉండదనం జరుగుతుంది. అలాగే ఆరోగ్యపరంగా, అటు వ్యవసాయపరంగా, అటు విద్యాపరంగా కూడా మనకి ఏ అనేది ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 2018లో ఇప్పుడు మీకు అడిగితే ఏమని అడగచ్చు, నేషనల్ ఏఐ స్ట్రాటజీ ఎప్పుడు ప్రారంభించారు? 2018 ఏఐ స్ట్రాటజీ అనేది ప్రారంభించడం జరిగింది. 2018లో నేషనల్ ఏఐ స్ట్రాటజీని ప్రకటించారు. ఈ వ్యూహం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రంగానికి సంబంధించిన జాతీయ వ్యూహం. గతంలో 2 చూసినాం, ఒకటేమో శక్తికి సంబంధించిన సెక్టార్ వైస్ అంటే శక్తి రంగానికి సంబంధించింది. నెక్స్ట్ తీసుకుంటే టెక్నాలజీ. ఇప్పుడు తీసుకుంటే ఏంది, ఏఐ రంగానికి, ఆర్టిఫిషియల్ రంగానికి సంబంధించిన జాతీయ వ్యూహం. దీని నినాదం వచ్చేసి నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఏఐ వచ్చేసి ఏఐ ఫర్ ఆల్, అందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏ టెక్నాలజీని కేవలం పరిశ్రమలకే కాకుండా ఆరోగ్య రంగానికి, అటు పరిశ్రమలకు, ఆరోగ్య రంగానికి, హెల్త్ సెక్టార్కి, విద్యాపరంగా విద్యార్థులకు, అటు వ్యవసాయ పరంగా, పాలన వంటి రంగాలలో ఉపయోగించాలనే ఉద్దేశంతో ఈ వ్యూహం రూపొందించబడింది. అందరికీ ఏఐ ఫర్ ఆల్ అనే నినాదంతోనే వచ్చింది నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఏఐ అనేది. అందరికీ ఆర్టిఫిషియల్ అనేది అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో తీసుకొచ్చారు ఈ జాతీయ వ్యూహం. ఏది? నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఏఐ, జాతీయ వ్యూహం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. భవిష్యత్తులో టెక్నాలజీ ఆధారిత ఆర్థిక వ్యవస్థను భారత్ సిద్ధంగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. భవిష్యత్తులో టెక్నాలజీ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు భారత్ సిద్ధంగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. ఏం సహాయపడుతుంది? నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఏఐ అనేది సహాయపడుతుంది. నెక్స్ట్ చూసుకుంటే నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఏఐ అనేది అయిపోయింది. ఇప్పుడు 3 సెక్టార్స్ అయిపోయింది. 3 సెక్టార్స్ సంబంధించింది ఇది. 4వ సెక్టార్ నేషనల్ క్వాంటమ్ మిషన్ ఒకటి, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఒకటి. నేషనల్ క్వాంటమ్ మిషన్ వచ్చి మనకు 2020లో అనేది రావడం జరిగింది. 2021లో వచ్చేసి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. ముందుగా 3 వ్యూహాలు ఏవైతే మనం ఎనర్జీ సెక్టార్ సంబంధించింది కానీ, అది శక్తి రంగానికి సంబంధించింది కానీ, టెక్నాలజీ రంగానికి సంబంధించింది కానీ, ఆర్టిఫిషియల్ రంగానికి సంబంధించింది కానీ, ఈ 3 వ్యూహాల గురించి చూద్దాం ఒక నిమిషం. నేషనల్ సోలార్ మిషన్ ఫస్ట్ 2010లో వచ్చింది. డిజిటల్ ఇండియా 2015లో వచ్చింది. నేషనల్ ఏఐ స్ట్రాటజీ 2018లో అన్నీ స్వతంత్రంగా పనిచేయవు. ఇవి ఏవైతే 3 ఉన్నాయో అన్నీ స్వతంత్రంగా పనిచేయవు. ఇవి న్యూ ఇండియా 75 మరియు వికసిత్ భారత్ 2047 లాంటి విజన్ డాక్యుమెంట్లో చెప్పిన లక్ష్యాలను సాధించడానికి రూపొందించిన అమలు సాధనాలు, ఇంప్లిమెంటేషన్ టూల్స్. అంటే ఇవి ఏవైతే మనం ముందుగా డిస్కస్ చేసాం అంటే న్యూ ఇండియా 75 అంటే 2022, 2047 100 ఇయర్స్ నాటికి 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా లక్ష్యంగా పెట్టుకున్నారు కదండి. ఈ లక్ష్యంగా పెట్టుకున్న ఆధారంగానే మనం ఇవనేది రూపొందించుకోవడం జరిగింది. అందుకే ఇడేమిచ్చారు, ఇవి న్యూ ఇండియా 75, అలాగే వికసిత్ భారత్ 2047 లాంటి విజన్ డాక్యుమెంట్స్లో చెప్పే లక్ష్యాలను సాధించడానికే చెప్పే లక్ష్యాలు ఏవైతే 2047 లక్ష్యాలు మరియు 2022 లక్ష్యాలు అంటే న్యూ ఇండియా 75, వికసిత్ భారత్ 2047 వాటి యొక్క లక్ష్యాలను సాధించడానికి రూపొందించి అమలు చేసిన సాధనాలే ఇవి. ఏవి? నేషనల్ సోలార్ మిషన్ కానీ, అది ఎనర్జీ సంబంధించిన సెక్టార్, డిజిటల్ టెక్నాలజీ, అలాగే మనం తీసుకుంటే నేషనల్ ఏఐ స్ట్రాటజీ, నెక్స్ట్ తీసుకుంటే నేషనల్ క్వాంటమ్ మిషన్ కానీ, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కానీ, దీని ఆధారంగానే ఇవి లక్ష్యాలని పెట్టుకొని సెక్టార్స్ అనేది, జాతీయ వ్యూహాలు అనేది రచించడం జరిగింది. నెక్స్ట్ తీసుకుంటే విజన్ డాక్యుమెంట్ దేశం ఎలా ఉండాలనే దిశను చూపిస్తే, ఈ డాక్యుమెంట్స్ అనేవి దేశం ఎలా ఉండాలనే దిశను చూపిస్తే, విజన్ డాక్యుమెంట్స్ దేశం ఎలా ఉండాలనే దిశను చూపిస్తే సెక్టార్ వైజ్ నేషనల్ స్ట్రాటజీస్ ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదండి. నేషనల్ సోలార్ మిషన్, డిజిటల్ ఇండియా, నేషనల్ ఏఐ స్ట్రాటజీ, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, అలాగే గ్రీన్ హైడ్రోజన్ మిషన్, తర్వాత క్వాంటమ్ మిషన్. ఇవి సెక్టార్ వైజ్ నేషనల్ స్ట్రాటజీ ఆ దిశలో ఒక్కో రంగం ఎలా పనిచేయాలో స్పష్టంగా చెప్తాయి. ఈ సెక్టార్ వైజ్ ఏదైతే జాతీయ వ్యూహాలు ఉంటాయో ఎలా పనిచేయాలో చెప్తాయి, ఏ రంగం ఏ విధంగా అభివృద్ధి చేయాలో చెప్తాయి. కాకపోతే విజన్ డాక్యుమెంట్ అనేది ఏ విధంగా చేయాలి, ఇవి ఏ విధంగా అమలు చేయాలి, ఏ రంగం ఒక్కొక్క రంగం ఎలా పని చేయాలో స్పష్టంగా చెప్తాయి. ఒక్కొక్క రంగం ఏ విధంగా పని చేయాలి ఇవి దిశని చెప్తే, ఇవి ఒక్కొక్క రంగం ఎలా పని చేయాలో స్పష్టంగా చెప్తాయి దిశను.
దారి చూపిస్తాయి. చేయాల్సింది సెక్టర్ వైజ్ నేషనల్ స్ట్రాటజీ. ఒక రంగం ఎలా పని చేయాలో చెప్తాయి, దిశను మాత్రమే చూపిస్తాయి. ఈ విధంగా ఉండాలని మాత్రమే దిశను చూపిస్తాయి. ఏవి? విజన్ డాక్యుమెంట్స్ అనేది. మనం సెక్టర్ వైజ్ నేషనల్ స్ట్రాటజీ అనేది ఒక్కొక్క రంగం ఎలా పని చేయాలో చెప్పడం జరుగుతుంది. దాని ఆధారంగా మనం విజన్ డాక్యుమెంట్ ఒక లక్ష్యాలు అనేది సాధించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ తీసుకుంటే మొదట ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్ ద్వారా దేశ లక్ష్యాలను నిర్ణయిస్తుంది. మీకు ఇందాక చెప్పాను కానీ విజన్ డాక్యుమెంట్ అనేది దేశ లక్ష్యాలను నిర్ణయిస్తుంది. ఆ విజన్ అమలు చేయడానికి రంగాల వారీగా సెక్టర్ వైజ్ నేషనల్ స్ట్రాటజీస్ రూపొందిస్తుంది. ఎనర్జీ కోసం సోలార్ మిషన్, టెక్నాలజీ కోసం డిజిటల్ ఇండియా, ఫ్యూచర్ టెక్నాలజీ కోసం నేషనల్ ఏఐ స్ట్రాటజీ లాంటి వ్యూహాలు తీసుకొస్తుంది. ఈ విధంగా సెక్టర్ వైజ్ నేషనల్ స్ట్రాటజీస్ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక్కడ ఏంటంటే మొదట ప్రభుత్వం అనేది విజన్ డాక్యుమెంట్ ద్వారా మొదట ప్రభుత్వం అనేది విజన్ డాక్యుమెంట్ ద్వారా దేశ లక్ష్యాలను నిర్ణయిస్తుంది. విజన్ డాక్యుమెంట్ ఆధారంగా దేశ లక్ష్యాలనేది నిర్ణయిస్తుంది. ఆ విజన్ను అమలు చేయడానికి ఏదైతే విజన్ ఉందో, విజన్ డాక్యుమెంట్ ఆధారంగా వచ్చిన లక్ష్యాలను, ఆ విజన్ను అమలు చేయడానికి రంగాల వారీగా సెక్టార్ వైజ్ నేషనల్ స్ట్రాటజీస్ అనేది రూపొందిస్తారు. సెక్టార్ వైజ్ ఈ విజన్ డాక్యుమెంట్ ఒక లక్ష్యాల ఆధారంగా సెక్టార్ వైజ్ రంగాల వారీగా ఏ విధంగా అభివృద్ధి చెందాలనేది రూపొందించుకోవడం జరుగుతుందండి. దీని ఆధారంగా ఎనర్జీ, శక్తి సంబంధించి సోలార్ మిషన్స్, క్వాంటమ్ సంబంధించి, మీరు క్వాంటమ్ లేదని అనుకోకండి, క్వాంటమ్ కూడా ఇంక్లూడ్ చేయాలి. నేషనల్ క్వాంటమ్ మిషన్ కానీ, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కానీ వీటిలో భాగాలే అండి. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ అలాగే క్వాంటమ్ మిషన్ గురించి చెప్తామండి. ఇక్కడ తీసుకుంటే దీని తర్వాత నేషనల్ క్వాంటమ్ మిషన్, ఇవి కూడా దాంట్లో భాగాలే. దీని తర్వాతకి లాస్ట్కి అది రావాలి, కొద్దిగా స్లైడ్ చేంజ్ అయినట్టుంది. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ క్వాంటమ్ మిషన్ 2020లో వచ్చింది నేషనల్ క్వాంటమ్ మిషన్. ఇక్కడ చూడండి, క్వాంటమ్ మిషన్ ఎందుకు 2018 తర్వాత మనకు 2018లో ఏమొచ్చింది? ఏఏ ఫర్ ఆల్ అనేది నేషనల్ ఏఏ స్ట్రాటజీ అనేది వచ్చింది. నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఏఐ 2018 వచ్చింది. దానికన్నా చూడండి 2018 తర్వాత ఏఏ వచ్చినా, 2018 తర్వాత ఏఏ వచ్చినా ఏఏ కంటే శక్తివంతమైన టెక్నాలజీ ఏంటంటే క్వాంటమ్ టెక్నాలజీ. ఏఐ కంటే శక్తివంతమైన క్వాంటమ్ టెక్నాలజీ. ఇది సూపర్ కంప్యూటింగ్ అంటే వేగవంతంగా మీకు క్యూబిట్ ఉండడం వల్ల క్వాంటమ్ టెక్నాలజీలో మన క్వాంటమ్ టెక్నాలజీ మామూలు సాధారణ దాంట్లో బైనరీ వచ్చేసి 0 లేదా 1 అనేది ఉపయోగించుకొని కంప్యూటర్ అనేది కొన్ని సంవత్సరాల పాటు జరిగే ఫంక్షన్స్ కూడా వితిన్ మినిట్స్లో ఇస్తుంది క్వాంటమ్ టెక్నాలజీ ఆధారంగా. ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారంటే డ్రగ్, మామూలుగా అయితే ఈ ల్యాబ్స్లలో యూజ్ చేసేది ఏంటంటే సిమ్యులేషన్ కోసం యూజ్ చేసేది ఏంటంటే ఈ క్వాంటమ్ టెక్నాలజీని యూజ్ చేస్తారు. అలాగే మనకు డిఫెన్స్ సంబంధించిన సిమ్యులేషన్స్ ఉంటాయి, అవి కూడా క్వాంటమ్ టెక్నాలజీ ఆధారంగా డిసైడ్ చేయడం జరుగుతుంది. డిఫెన్స్లో మన యొక్క డేటా అనేది అటు ఇటు పోకుండా ఉండటానికి ఏదైతే సమాచారం ఒకరి చోట నుంచి ఇంకో చోటికి పంపించేటప్పుడు యూజ్ చేసేది మనం క్వాంటమ్ టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, సూపర్ కంప్యూటింగ్ ఏ టెక్నాలజీ కన్నా శక్తివంతమైన టెక్నాలజీగా క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఎదిగింది. ఇది సూపర్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏదైతే హ్యాకింగ్ అనేది జరగకుండా చూసుకోవడానికి క్వాంటమ్ టెక్నాలజీ యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే సైబర్ సెక్యూరిటీ సంబంధించి, డిఫెన్స్ సంబంధించి, సూపర్ కంప్యూటింగ్ సంబంధించి క్వాంటమ్ టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. క్రిప్టోగ్రఫీలో, స్పేస్లో మనకు ఈ క్వాంటమ్ టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. ప్రపంచ దేశాలు క్వాంటమ్ రేసులో దిగాయి. భవిష్యత్తులో క్వాంటమ్ టెక్నాలజీ లేకపోతే దేశ భద్రతకే ప్రమాదం. అందుకే 2020లో నేషనల్ క్వాంటమ్ మిషన్ ప్రకటించారు. భవిష్యత్తులో మొత్తం ఉండే టెక్నాలజీ ఏంటంటే క్వాంటమ్ టెక్నాలజీ. ఏతో పాటు అతి శక్తివంతమైనది, అంటే మన శక్తివంతమైందంటే డేటా అనేది అన్హ్యాకబుల్గా, అలాగే ఫాస్టింగ్ అంటే స్పీడ్లో వచ్చేసి క్వాంటమ్ టెక్నాలజీని యూజ్ చేస్తారు. ఎక్కడ అంటే ఈ స్పీడ్ ఎక్కడ అవసరం ఉంటుంది మనకి ఎక్కువగా డిఫెన్స్లో మరియు స్పేస్లో అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే భద్రత పరంగా క్వాంటమ్ టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీకు డిఫెన్స్ టాపిక్లో కూడా మీకు క్వాంటమ్ టెక్నాలజీ గురించి చెప్తా. ఇప్పుడు కూడా క్వాంటమ్ టెక్నాలజీ ఇది అయిపోయిన తర్వాత మీకు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంది, క్వాంటమ్ సెన్సింగ్ అంటే ఏంది, క్వాంటమ్ సెన్సార్స్ అంటే ఏంది, క్వాంటమ్ కమ్యూనికేషన్ అంటే ఏమిటి, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి, ఇవన్నీ స్లైడ్స్లో చూపిస్తానండి.
అందుకే 2020లో నేషనల్ క్వాంటమ్ మిషన్స్ ప్రకటించారు. నేషనల్ క్వాంటమ్ మిషన్స్ ఎప్పుడు వచ్చింది మనకు 2020లో రావడం జరిగింది. ఇది స్ట్రాటజీ మరియు డీప్ సైన్స్ సెక్టార్కు చెందిన జాతీయ వ్యూహం. ఇది దేనికి సంబంధించిన జాతీయ వ్యూహం? డీప్ సైన్స్ సెక్టార్ మరియు స్ట్రాటజిక్ అండ్ డీప్ సైన్స్ సెక్టార్కి చెందిన జాతీయ వ్యూహం. క్వాంటమ్ మిషన్ అనేది దేనికి సంబంధించింది అంటే డీప్ సైన్స్ సెక్టర్ అండ్ స్ట్రాటజీకి సంబంధించిన జాతీయ వ్యూహం. అందుకే ఇది కూడా సెక్టార్ వైజ్ నేషనల్ స్ట్రాటజీలో ఉంటుంది. అందులో ఇది కూడా ఇప్పుడు మనం ఇప్పటికి 4 సెక్టార్స్ చూసాం. ఏ సెక్టార్స్ చూసాం? ఎనర్జీ సంబంధించింది, టెక్నాలజీ, డిజిటల్ ఇండియాకి సంబంధించి అంటే నేషనల్ సోలార్ మిషన్ ఒకటి. అలాగే నెక్స్ట్ తీసుకుంటే సోలార్ మిషన్ తర్వాత మనం తీసుకుంది ఏమిటి? డిజిటల్ ఇండియా 2015, నేషనల్ సోలార్ మిషన్ 2010. అలాగే తీసుకుంటే నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకుంటే 2018. అలాగే ఇప్పుడు తీసుకుంది నేషనల్ క్వాంటమ్ మిషన్ 2020 వచ్చేసి క్వాంటమ్ మిషన్. నెక్స్ట్ వచ్చేసి మనకు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఎప్పుడు వచ్చింది మనకు? 2021లో వచ్చింది. మీకు ఇయర్స్ అనేది ఇంపార్టెంట్. సెక్టార్ వైజ్ ఇంప్రూవ్మెంట్, ఎనర్జీ శక్తికి సంబంధించింది, పునరుత్పాదక శక్తి మీద ఆధారపడి శక్తి అనేది ఉత్పత్తి చేయటం. అలాగే సాంప్రదాయంగా ఉన్న బొగ్గు, చమురు ఎప్పటికైనా ప్రమాదకరమైన భావించి పునరుత్పాదక శక్తుల మీద డిపెండ్ కావటం. అలాగే ఎనర్జీ సెక్టార్ తర్వాత డిజిటల్ ఇండియా తీసుకుంటే మనకేమని పాయింట్ రాయొచ్చు? డిజిటల్ ఇండియాలో 2015లో వచ్చింది డిజిటల్ ఇండియా. అలాగే చూసుకుంటే ప్రభుత్వ సేవలు అనేది ప్రజల అందుబాటులోకి తీసుకురావటం, అలాగే అవినీతిని తగ్గించటం, సేవలు అందుబాటులోకి రావటం, పారదర్శకతను పెంపొందించడం, ఇవన్నీ డిజిటల్ ఇండియాకి వచ్చినాయి. యూపీఐ పేమెంట్స్ దానికి ఎగ్జాంపుల్ కింద యూపీఐ తీసుకున్నాం. అలాగే భారత్ నెట్ తీసుకున్నాం. యూపీఐ ఒకటి, భారత్ నెట్ ఒకటి, డిజి లాకర్ ఇవన్నీ తీసుకోవడం. అలాగే నేషనల్ ఏఐ స్ట్రాటజీ వచ్చేసి ఏం తీసుకున్నాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రతి రంగంలో ఆర్టిఫిషియల్ అనేది ఉపయోగించడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఏ రంగంలో? విద్యా రంగంలో, ఆరోగ్య రంగంలో, వ్యవసాయ రంగంలో అనేది, అలాగే పారిశ్రామిక రంగంలో అందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అందుబాటులో ఉండేటట్టు రూపొందించుకోవడం జరిగింది. భవిష్యత్తులో భారత ఆర్థిక వ్యవస్థను ఈ నేషనల్ ఏఐ స్ట్రాటజీ అనేది ఉపయోగించుకోవడం జరుగుతుంది అనేది ఆ విధంగా రూపొందించుకోవడం జరిగింది. నెక్స్ట్ తీసుకుంటే నేషనల్ క్వాంటమ్ మిషన్. ఏఐ కన్నా 2018లో వచ్చిన క్వాంటమ్ మిషన్ అనేది భవిష్యత్తును క్వాంటమ్ టెక్నాలజీ అని చాలా భవిష్యత్తులో చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. ఏంటంటే క్వాంటమ్ టెక్నాలజీ. ఎప్పుడు వచ్చింది మన క్వాంటమ్ టెక్నాలజీ? 2020లో వచ్చింది. ఈ క్వాంటమ్ టెక్నాలజీ ఎవరెవరు ఉపయోగించుకుంటారు? స్పేస్లో ఉపయోగించుకుంటారు, క్రిప్టోగ్రఫీలో ఉపయోగించుకుంటారు, అలాగే డిఫెన్స్లో ఉపయోగించుకుంటారు, అలాగే సూపర్ కంప్యూటింగ్, స్పీడప్ కంప్యూటింగ్లో ఉపయోగించుకుంటారు. ఈ విధంగా క్వాంటమ్ టెక్నాలజీని స్పీడ్ కోసం, అలాగే సైబర్ సెక్యూరిటీ పరంగా అంటే ఒక డేటా అనేది అన్హ్యాకబుల్గా ఉంటుంది. అలాగే చాలా స్పీడ్గా ఉంటుంది. డిఫెన్స్లో యూజ్ చేసుకుంటారు, స్పేస్ సిమ్యులేషన్స్ కోసం యూజ్ చేసుకుంటారు, డిఫెన్స్ సిమ్యులేషన్స్ కోసం యూజ్ చేసుకుంటారు. ఈ క్వాంటమ్ టెక్నాలజీని చాలా స్పీడ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ తీసుకుంటే గ్రీన్ హైడ్రోజన్ మిషన్. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2021 క్లీన్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఫేజ్. 2020 తర్వాత కేవలం సోలార్ సరిపోదు అనంటే మన సౌరశక్తి అనేది సరిపోదు. భారీ పరిశ్రమలు, రవాణా, స్టీల్, ఎరువు రంగాలు క్లీన్ ఫ్యూయల్ కావాలి. అదే సమయంలో UNFCCC యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షనల్ క్లైమేట్ చేంజ్ అంటారు. UNFCCC అంటే యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ ఆన్ కన్వెన్షన్ ఫర్ క్లైమేట్ చేంజ్. దీని గురించి ఒక టాపికే ఉందండి, చెప్తా మీకు. UNFCCC ప్యారిస్ అగ్రిమెంట్ UNFCCC ఎప్పుడు ఏర్పడింది మనకి? UNFCCC వచ్చేసి 1992లో ఏర్పడింది. 1992లో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1994లో నుంచి అమల్లోకి రావడం చేయడం జరిగింది. భారతదేశం ఎప్పుడు రాటిఫై చేసింది UNFCCCని? 1995లో రాటిఫై చేయడం జరిగింది. అంటే ఆమోదించింది, UNFCCCకి ఆమోదించింది అనమాట. అలాగే తీసుకుంటే అఫీషియల్ మెంబర్గా 1994 నుంచి భారత్ అనేది UNFCCCలో ఉండటం జరిగింది. అలాగే నెట్ జీరో టార్గెట్స్ UNFCCCలో భాగంగా భారత్ 2070 నాటికి నెట్ జీరో టార్గెట్స్ అనేది లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ పరిస్థితుల్లో గ్రీన్ హైడ్రోజన్ ఒక పరిష్కారంగా కనిపించింది. అంటే
గ్రీన్ హైడ్రోజన్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే యుఎన్ఎఫ్సిసిసి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. యుఎన్ఎఫ్సిసిసి ఏర్పాటు చేసిన తర్వాత ఏమన్నారంటే మనకు 1994లో ఏమన్నారంటే యుఎన్ఎఫ్సిసిసి మనకు వచ్చేసి వాతావరణ వేడి అనేది పెరిగిపోవడం జరిగింది. ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఏదైతే కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ N2O అంటారు, అలాగే మీథేన్ CH4, దీని ఆధారంగా ఏమైందంటే వాతావరణం వేడెక్కడం జరిగింది. ఈ 1994లో ఈ ఎమిషన్స్ అనేవి తగ్గించుకోవాలని చెప్పడం జరిగింది. కాకపోతే పెద్దగా పట్టించుకోలేదు, నామమాత్రంగా ఉన్నాయి. తర్వాత మనకు 1997 క్యోటో ప్రోటోకాల్ అంటారు. క్యోటో ప్రోటోకాల్ చాలా ఇంపార్టెంట్. ఏడ జరిగింది? జపాన్లో ఉన్న క్యోటో నగరంలో జరిగింది. ఈ క్యోటో ప్రోటోకాల్ ఏమన్నదంటే యుఎన్ఎఫ్సిసిసి ఏమంటుంది? ఈ యుఎన్ఎఫ్సిసిసి వచ్చేసి ఐపీసీసీ అంటారు. ఐపీసీసీ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ అంటారు. ఇంటర్ గవర్నమెంటల్ ప్లానల్ ఫర్ క్లైమేట్ చేంజ్, ఐపీసీసీ అంటారు. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఫర్ క్లైమేట్ చేంజ్ అనేది దీని ఆధారంగా వచ్చింది యుఎన్ఎఫ్సిసిసి ఎప్పుడు వచ్చింది? 1992లో. కానీ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1994లో. 1994 తర్వాత 1997లో క్యోటో ప్రోటోకాల్ జపాన్లో జరిగింది. ఇది 1994లో మనకు వచ్చింది. 1992లో ఏర్పడింది, కానీ ఎక్కడంటే బ్రెజిల్లో రియో డి జెనీరోలో ఏర్పాటు చేయడం జరిగింది యుఎన్ఎఫ్సిసిసి సమావేశం. ప్రతి సంవత్సరం సమావేశం అనేది జరుగుతుంటుంది యుఎన్ఎఫ్సిసిసి. మీకు తర్వాత స్లైడ్స్లో ఉన్నది, జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నాను మీకు. ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్కి దాని యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది. దేని ఆధారంగా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ స్ట్రాటజీ అనేది ఇంపార్టెన్స్ పెరిగింది. ఎందుకు దీని స్ట్రాటజీ కిందకి తీసుకున్నారంటే యుఎన్ఎఫ్సిసిసి అనేది 1992లో ఏర్పాటు చేసిన తర్వాత 1994లో దేశాలు ఆమోదించిన తర్వాత, ఎక్కడ ఇది ఫస్ట్ జరిగిందంటే బ్రెజిల్లోని రియో డి జెనీరోలో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాతకి అప్పుడు చెప్పింది ఏమంటే వాతావరణంలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి అని చెప్పడం జరిగింది, కానీ పెద్దగా పట్టించుకోలేదు. 1997లో క్యోటో ప్రోటోకాల్ అనేది జరిగింది. ఒక సమావేశం జరిగింది, జపాన్లో జరిగింది. ఈ క్యోటో ప్రోటోకాల్ జపాన్లో జరిగిన సమావేశం క్యోటోలో ఏమన్నారంటే ఏవైతే అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉంటాయో, ఎగ్జాంపుల్ యూఎస్ఏ తీసుకుంటే, అమెరికా తీసుకుంటే, వీళ్ళు మాత్రమే ఎమిషన్స్ తగ్గించాలి. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ ఇవి. ఈ OECD దేశాలు అంటారు చూడండి, ఈ డెవలప్డ్ కంట్రీస్ ఎమిషన్స్ అనేది బాగా జరిగి విపరీతమైన వాతావరణం వేడెక్కడం జరిగింది. అలాగే డెవలపింగ్ కంట్రీస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇండియా తీసుకుంటే, ఈ డెవలపింగ్ కంట్రీస్ ఎమిషన్స్ రిలీజ్ చేసే కానీ వీళ్ళు తగ్గించాలి, ఈ ఎమిషన్స్ తగ్గించాలనేది ఎటువంటి ఆంక్షలు అనేది విధించడం జరగలేదు. కానీ డెవలప్డ్ కంట్రీస్కి కొన్ని ఆంక్షలు అంటే మీరు ఎమిషన్స్ తగ్గించాలనే టార్గెట్స్ అనేది పెట్టడం జరిగింది. కానీ అమెరికా దీన్ని రాటిఫై చేయలేదు, దీన్ని ఆమోదించబోయేసరికి ఈ క్యోటో ప్రోటోకాల్ అనేది అంతగా సఫలీకృతం కాలేదన్నమాట. అలాగే దీని తర్వాతకి ఈ డెవలపింగ్ కంట్రీస్ ఏదైతే ఉంటుందో, ఎగ్జాంపుల్ ఇండియాని తీసుకుంటే, ఈ డెవలపింగ్ కంట్రీస్ కూడా ఎమిషన్స్ అనేది ఎక్కువగా రిలీజ్ చేయడం జరిగింది. దీని ఆధారంగా వాతావరణం అనేది 60% పైన వేడెక్కడం జరిగింది. గతంలో పోల్చుకుంటే వాతావరణం అనేది వేడెక్కడం జరిగిందండి. గతంతో పోల్చుకుంటే అప్పటికి 2015 నాటికి వాతావరణం వేడి అనేది బాగా జరిగిపోయింది. అప్పుడు ఏం చేశారంటే ఇటు డెవలపింగ్ కంట్రీస్ అలాగే డెవలప్డ్ కంట్రీస్ రెండు కూడా వాతావరణంలో రిలీజ్ చేసే ఎమిషన్స్ ఏవైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయో, కార్బన్ డైఆక్సైడ్ కానీ, మీథేన్ కానీ, నైట్రస్ ఆక్సైడ్ కానీ, ఇవి అనేది తగ్గించాలనేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవి జస్ట్ లీగల్గా కాకుండా, లీగల్గా జరిగిన బైండింగ్ వచ్చేసి క్యోటో ప్రోటోకాల్ అనే మొదటి లీగల్ బైండింగ్ వచ్చేసి క్యోటో ప్రోటోకాల్ అంటారు. కాకపోతే దాన్ని పెద్ద సఫలీకృతం కాలే, ఎందుకంటే అమెరికా అనేది రాటిఫై చేయలేదు. అలాగే మనం ఇప్పుడు తీసుకుంటే 2015 ప్యారిస్ అగ్రిమెంట్ అని జరిగింది. ఫ్రాన్స్లోని ప్యారిస్లో 2015 ప్యారిస్ అగ్రిమెంట్ జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే అటు డెవలపింగ్ కంట్రీస్, ఇటు డెవలప్డ్ కంట్రీస్ ఈ రెండు కలిసి ఏం చేయాలంటే, కలిసేసి ఎమిషన్స్ అనేది తగ్గించాలి. ఏవైతే గ్యాసెస్ ఉన్నాయో తగ్గించాలి. ఈ కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ అని తగ్గించాలి. ఇది స్వతంత్రంగా తగ్గించాలని డిసైడ్ చేసుకున్నాయి. ఎంత తగ్గించుకోవాలి, ఈ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎంతవరకు తగ్గించాలంటే 2% వరకు తగ్గించాలి. ఇంకా ఏందని అనుకుంటే 1.5% లోపల 2% కన్నా తగ్గించాలి. మరీ మంచిది ఏంటంటే 1.5% ఉండేటట్టు చూసుకునేటట్లు పెట్టుకున్నారండి. అందరు కలిసి ఆమోదం పెట్టుకున్నారండి. అంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ అంటే స్వతహాగా ప్రతి దేశం అనేది
ప్రతి దేశం అనేది ఎమిషన్స్ అనేది తగ్గించాలి. ఎంతవరకు తగ్గించాలి? ప్రతి 5 సంవత్సరాలకు తగ్గించుకుంటూ రావాలి. దీన్ని అంటారు నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ అంటారు. దీని ఆధారంగా ఇక్కడ మీకు చెప్తున్నది UNFCCC ప్యారిస్ అగ్రిమెంట్ నెట్ జీరో టార్గెట్స్ అని బలంగా మారాయి. దీని ఆధారంగా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ స్ట్రాటజీ అనేది రూపొందించుకోవడం జరిగింది. ఎప్పుడు ఇది 2021లో రూపొందించుకోవడం జరిగింది. అందుకే 2021లో గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రారంభించారు. ఈ గ్రీన్ హైడ్రోజన్ ఆధారంగా మనకు ఎమిషన్స్ అనేవి పెద్దగా ఏమి ఉండవండి. ఎమిషన్స్ అనేది పెద్దగా ఉండదు. ఇప్పుడు నీరు తీసుకోండి, H2O తీసుకోండి, వాటర్ తీసుకుంటే దీన్ని ఎలక్ట్రోలైసిస్ చేసేటప్పుడు వాటర్ సపరేట్గా, హైడ్రోజన్ సపరేట్గా వచ్చేస్తుంది. హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ అనేది సపరేట్గా వస్తాయి. ఈ హైడ్రోజన్ ఆధారంగా మనకు ఎటువంటి ఎమిషన్స్ అనేవి ఉండవండి. అంటే ఒక్కొక్క దాని యూజ్ ఆధారంగా ఇవి మారుతుంటాయి. విపరీతమైన ఎమిషన్స్ అయితే ఉండవు, కానీ గ్రీన్ హైడ్రోజన్ ఈ వాటర్ ఎలక్ట్రోలైసిస్ ఆధారంగా అయితే ఎటువంటి ఎమిషన్స్ అనేది ఉండవండి. అందుకని ఈ స్ట్రాటజీ అనేది రూపొందించుకోవడం జరిగింది. ఎందుకు రూపొందించుకున్నారు? UNFCCC ఆధారంగా, UNFCCC అలాగే ప్యారిస్ అగ్రిమెంట్ ఆధారంగా దేశం ప్రతి 5 సంవత్సరాలకి ఎమిషన్స్ తగ్గించుకుంటూ వస్తూ భారత్ లక్ష్యంగా ఏం పెట్టుకుంది? నెట్ జీరో ఎమిషన్ బై 2070 అనేది లక్ష్యం టార్గెట్గా పెట్టుకుంది. దాని ఆధారంగా ఒక స్ట్రాటజీ అనేది ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. దాని అంటారు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. ఎప్పుడు వచ్చిందంటే 2021లో రావడం జరిగింది. నెక్స్ట్ తీసుకుంటే ఇది క్లీన్ ఎనర్జీ, క్లైమేట్ చేంజ్, ఇండస్ట్రియల్ డీకార్బనైజేషన్ రంగాలకు సంబంధించిన జాతీయ వ్యూహం. సోలార్ మిషన్కి నెక్స్ట్ జనరేషన్ ఎక్స్టెన్షన్ లాంటిది ఇది. సోలార్ మిషన్కి నెక్స్ట్ జనరేషన్ మిషన్ లాంటిది ఇది. ఏది? నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. నెక్స్ట్ తీసుకుంటే మనకు భారతదేశం అభివృద్ధి చెందాలంటే కేవలం ఆర్థిక విధానం సరిపోవు అని ప్రభుత్వం గ్రహించింది. ఓకే, నెక్స్ట్ రేపటి క్లాస్లో, ఇప్పటికి ఈరోజు వీడికి ఆపేయండి. రేపటి క్లాస్లో మీన్స్ నెక్స్ట్ క్లాస్లో మనం ఇప్పుడు వరకు మనం ఏమేమి చూసాము? స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో చూసాం. స్ట్రాటజీస్ అంటే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చూసాం, 1950. దాని ఆధారంగా మనకు ఈ 5 years ప్లాన్స్ అనేవి సరిపోవు. దాని ఆధారంగా దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది అవసరం ఏర్పడ్డాయి. దాని ఆధారంగా నేషనల్ స్ట్రాటజీస్ అనేది రూపొందించుకోవడం జరిగింది. నేషనల్ స్ట్రాటజీస్లో భాగంగా మనకి ఏమేమి చూసాం? న్యూ ఇండియా ఎట్ ద రేట్ ఆఫ్ 75 చూసాము. అదే భారత లక్ష్య దృష్టి 2022 నాటికి ఏ లక్ష్యాలు పెట్టుకోవాలి, అలాగే 2047 వికసిత్ భారత్ నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దాని ఆధారంగా కొన్ని సెక్టార్స్ అనేది ఇంప్రూవైజ్ చేయాలి. ఆ సెక్టార్స్ ఏవేవి తీసుకుంటే నేషనల్ సోలార్ మిషన్ ఒకటి, 2010, 2015 డిజిటల్ టెక్నాలజీ ఒకటి, అలాగే 2018 వచ్చేసి నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఏఏ ఫర్ ఆల్ అనేసి దాని నినాదం. నెక్స్ట్ చూసుకుంటే నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేసి, అలాగే తీసుకుంటే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేసి ఇవి చూసాం. నెక్స్ట్ క్లాస్లో మనం తీసుకుంటే నెక్స్ట్ టిఫాక్ గురించి చూడాలి. టిఫాక్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ గురించి చూడాలి. అలాగే UNFCCC అని చెప్పాను కదండి, UNFCCC యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ ఆన్ కన్వెన్షన్ ఫర్ క్లైమేట్ చేంజ్ అనేది, అదే క్యోటో ప్రోటోకాల్ గురించి, అలాగే నెక్స్ట్ తీసుకుంటే ప్యారిస్ అగ్రిమెంట్ గురించి చూడాలి. ఇవి చూపించేస్తే మనకు నేషనల్ స్ట్రాటజీ అనే టాపిక్ అయిపోతుంది. రేపటి క్లాస్లో మనం టిఫాక్ గురించి, అలాగే UNFCCC యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్, కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ గురించి చూడాలి. ఇవి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపం రావాలంటే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ముందుగా మా వీడియో పొందాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.